సైడ్ నుంచి చూసింది. హలో యాంటూ, ఎక్కడున్నావురా? బబ్లు, ఇంట్లో ఉన్నా. సర్లే గాని ఇంట్లో టిఫిన్ చేశాను, వస్తావా? ఆఫీస్కి వెళ్ళాలి బబ్లు. నీ ఇష్టం, మరి మిస్ అవుతున్నావు. సరే వస్తున్నా. త్వరగా వచ్చే. బబ్లు, నాకు డౌట్. నువ్వు ₹1 ఖర్చు పెట్టడానికే 100 సార్లు ఆలోచిస్తావు. ఈ రోజు మాత్రం ఇంటికి పిలిచి మరీ టిఫిన్ పెట్టించావే, నాకెందుకు తేడా కొడుతుందే? యాదవా, నీ మీద ప్రేమతో పెట్టాను రా. ఇప్పుడు నిజం చెప్పు. అంటే మార్నింగ్ లేచిన టీవీలో చూశాను. టీవీలోని లీటర్ పెట్రోల్ కాస్త ₹90 కాస్త 120 అయిందని తెలిసింది. ఆ తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి రావాలంటే ఈజీగా ఒక ₹120 ఖర్చు అవుద్ది. అదే నీ బండి మీద వచ్చానుకో సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు నాకు అయిన ఖర్చు ఎంత? నా టిఫిన్కి ఒక ₹50 ఉంటుంది. నీ ఫేస్కి అంత వాల్యూ లేదురా, ₹30 బండి మీద తీసుకొని వచ్చాను. ఇప్పుడు నీకైన ఖర్చు ఎంత? మా ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చి, మీ ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చాం కాబట్టి నాకు ఈజీగా ఒక 300 అయి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందని నేను ఎందుకు పిలిచాను? పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. సాత్విక్, యా బాబులు, ఇంటర్నెట్ బిల్లు. ఇది ఎవరికి ఇవ్వాలి? అకౌంటెంట్కి. మరి నాకెందుకు ఇస్తున్నావు? తను లీవ్లో ఉన్నాడు, అందుకే నీకు ఇస్తున్నాను. బబ్లు, ఏంటా ఇంటర్నెట్ బిల్లు? నెలకి 3000 ఏంటయ్యా? సినిమాలు డౌన్లోడ్ చేసి పైరసీ పని చేస్తున్నావా ఏంటి? అంటే వర్క్ ఫాస్ట్ కావాలి కదా, అందుకని MBPS కొంచెం ఎక్కువ పెట్టాను. ఎంత పెట్టుకున్నా నెలకు ₹1000 కంటే ఎక్కువ అవ్వదు కదయ్యా? అంటే అది భయపడకు, నేను అదే చేస్తుంటాలే. అవునా? ఎందుకు మీరెంత వాడుతున్నారు బిల్లు ప్రతి మంత్? నెలకు 5000. మేనేజర్ని కదా. బబ్లు, అందరికి వడ్డీకి డబ్బులు ఇస్తున్నాడు కదా, నాకు కూడా కొద్దిగా అరేంజ్ చేస్తావా? సరే, నువ్వు చెప్పినట్టే నేను డబ్బులు ఇస్తాను, కానీ వితిన్ 1 yearలో నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇవ్వాలి. 6 months ఇచ్చేస్తా బబ్లు. ఇలాంటి చాలా మంది చెప్పారులే, కానీ ఫస్ట్ వచ్చేటప్పటికల్లా నాకు ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు నాకు ఇవ్వాలి. లేదనుకో వడ్డీకి వడ్డీ వేసి చక్కెర వడ్డీ తీసుకుంటాను. ఓకేనా? ఓకే బబ్లు. వెళ్ళు. దేవరాజు డబ్బులు ఇస్తాడు, సోమేష్ అలాగే ఇవ్వడు. బబ్లు, నువ్వు ఆఫీసులో అందరికి ఇంట్రెస్ట్ డబ్బులు ఇస్తున్నావు అంట కదా, నీకు ఈఎంఐలు కట్టడానికే డబ్బులు ఉండవు, ఇంట్రెస్ట్ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నావు బబ్లు? ఎవరికి చెప్పకూడదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? ఇప్పుడు బయట డబ్బులు తీసుకున్నాం అనుకో, లోన్ కింద బోల్డ్ ఇంట్రెస్ట్ వేస్తారు. అదే మన సాఫ్ట్వేర్ వాళ్ళకి పర్సనల్ లోన్ కింద అసలు ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే రీసెంట్గా ఒక 3 లక్షలు పర్సనల్ లోన్ తీసుకున్నాను. ఆ 3 లక్షలే రొటేట్ చేస్తూ అందరికీ వడ్డీలు ఇచ్చి తిప్పుతున్నాను. బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నాను. అవునందుకే నీకు డబ్బులేని కావాలా? తొండం తెగిపోయిన గున్న ఏనుగు మొహంలో మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఎవరు వాడట్లేదు కదరా, అదే ఇంటికి తీసుకెళ్తే ఎవరైనా వాడతారు కదా అని. గాలివాన్లో విసిరికర్లమేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. సర్లే చూసించాలు, పద షాపింగ్కి వెళ్దాం. నువ్వు షాపింగ్ నమ్మాలా? నేనే షాపింగ్కి ఈరోజు 15,000 పెట్టుకుంటాను. 15,000? 15,000 రాహే నువ్వు యాదవ కుశలు.
షాప్కి వెళ్తే బెస్ట్. బబ్లు ఆ, కాళ్ళు చేతులు బీకుతున్నాయి, ఇంకా నా వల్ల కాదు. షాప్లోకి వెళ్తున్నావు, వస్తున్నావు, మళ్ళీ 2 ఫోటోలు తీసుకుంటున్నావు. అసలు నీకు కొనే ఉద్దేశం ఉందా లేదా? ఒరే తింగరోడా, ఈ మంత్ ఎండ్లో ఆన్లైన్లో ఎండ్ ఆఫ్ ది సేల్ ఉంది. సో 60% 70% డిస్కౌంట్లు ఉంటాయి. నా పర్సనాలిటీ చూసావు కదా, ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనుకో, అయితే చిన్న సైజులు వస్తాయి లేదా పెద్ద సైజులు వస్తాయి. అదే ఇక్కడికి వచ్చి నీట్గా చెక్ చేసుకున్నాను అనుకో, పర్ఫెక్ట్ సైజ్ ఆన్లైన్లో పెట్టుకుంటే వెంటనే వచ్చేస్తుంది కదా, అందుకని ఇక్కడికి వచ్చా. గుడ్ షాట్. హలో, యా, ఐఎమ్ గెటింగ్ బ్యాక్ హోమ్. ఓకే, బాయ్. ఏందయ్యా 10 అయింది, ఇంకా ఆఫీస్లో ఏం చేస్తున్నావు? బయలుదేరుతున్నా సాత్విక్. అయినా ఆఫీస్లో అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే నువ్వేంటయ్యా ఆఫీస్కి వస్తావు? ఇక్కడ చాలా మంది చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు సాత్విక్. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకో, ఫ్రిడ్జు, ఏసీ, వాషింగ్ మిషన్, టీవీ, ఫ్యాను ఇవన్నీ ఎలక్ట్రిసిటీ బిల్లు. అదే ఇక్కడికి వస్తే ఫ్రీ. ఇంట్లో ఉంటే మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ స్నాక్స్, ఏదో ఖర్చు. అదే ఆఫీసులో ఉంటే ఫ్రీ. సో దీనివల్ల నేను ఇంట్లో సరిగ్గా ఉండకపోవడం వల్ల పని మనిషిని కూడా తీసాను. పని మనిషికి ఇచ్చే జీతం నెలకు 3000. అదే ఆఫీసులో ఉంటే థ్యాంక్ యూ, ఫ్రీ సర్వీస్. నూనె రాసిన మిరపగింజ మొహల్లా మొహం చూడు. రేయ్ నీచే నికృష్ట పోతావురా రేయ్, నాశనం అయిపోతావు. గాయస్, ఐ హ్యావ్ ఏ గుడ్ న్యూస్. మన ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది. ఈ క్వార్టర్లో మనకు మంచి బడ్జెట్స్ ఉన్నాయి. సో అందరం రేపు టీమ్ లంచ్కి వెళ్తున్నాం. సో మీలో ఎవరు వస్తారు టీమ్ లంచ్కి? సాత్విక్, నేను. బబ్లు, లాస్ట్ టైం నువ్వు మంచి ప్లేస్ సజెస్ట్ చేసావు కదా, అవును సాత్విక్. ఈసారి నువ్వే సెలెక్ట్ చేయి. ఓకే సాత్విక్, నేను ఓకే చూసుకుంటాను. ఓకే, బాయ్ గాయస్, ఆల్ ది బెస్ట్, బాయ్. ఏం చేస్తున్నావు బబ్లు? హైదరాబాద్లో టాప్ రెస్టారెంట్స్ చూస్తున్నాను. ప్రతిసారి టీమ్ లంచ్ నువ్వే సజెస్ట్ చేస్తావేంటి? ఎనీ రీజన్? ఇప్పుడు మనం పర్సనల్గా రెస్టారెంట్కి వెళ్ళాం అనుకో, మనకి ఎంత ఖర్చు అవుద్ది? 800 నుంచి 2000 దాకా అవుద్ది. ఒక్కేం కాదు, 2500 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అదే టీమ్ లంచ్ పేరు చెప్పుకొని టీంలో కలిసిపోయి వెళ్ళి తిన్నాం అనుకో, ఫ్రీ కదా. అందుకే టీమ్ లంచ్లో అస్సలు వదలనా. నువ్వు మామూలుడు కాదు రావు. రే త్వరగా రారా, సలార్లో వెయిట్ చేస్తున్నాను. ఇక్కడే ఉన్నా బబ్లు. ఓ ఇక్కడే ఉన్నావా? బబ్లు మా ఫ్రెండ్ ఊర్లో బిజినెస్ అది చూసుకుంటా ఉంటాడు, మన ఆఫీస్ చూస్తానంటే తీసుకొచ్చాను. ఓ హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఐఫోన్ 13 ప్రోనా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఆ మాత్రం ఉంటదిలే. బా గోల్డ్ ఎంత? 1,50,000 బ్రో. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఆ మాత్రం ఉంటదిలే. ఇక్కడేం చేస్తున్నావు? ఓ కార్ కోసమా? అర్థమైందిలే, ఎంతైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. బొక్కలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొబ్బుతున్నావు బొక్కగడివి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి నీకేం తెలుసురా? ఏం తెలుసు? ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఏసీ అన్ని ఎలా కొన్నాను తెలుసా? అప్పు చేసి కొన్నావు. అంటే ఏంటి? ఈ అమ్మాయి 3 సంవత్సరాల నుంచి ఆఫీస్కి బైక్ మీద వస్తావు కదా, కారు కొనుక్కొచ్చు కదా, ఫ్రెండ్స్ అందరూ దొబ్బుతున్నారు. అలా అన్నారు కదా అని చెప్పి కారు కొన్నాను. తీరా చూస్తే పెట్రోల్ రేట్లు పెరిగిపోయి మైలేజ్ ఇచ్చి సావట్లేదు, మరీ 8-9 ఇస్తున్నది. వీక్లీ నేను ఆఫీస్కి ఎలా వస్తున్నాను తెలుసా? 4 రోజులు బండి మీద వస్తే 2 రోజులు మాత్రం కారులో వస్తున్నాను. ఈ కారు కొన్నది ఎలాగో తెలుసా? ఈ అమ్మాయి ముడ్డు కింద 30 సంవత్సరాలు వచ్చే పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్న దొబ్బుతున్నారు. సరే కదా పెళ్లి చేసుకుందాం అంటే, పెళ్లి చేసుకున్నప్పుడు ఇల్లు కట్టుకుంటే బాగుంటారు కదా, ఇల్లు ఉండాలి కదా అన్నారు. సరే అని ఇల్లు కట్టిస్తే తీరా నా పేరు మీద లోన్ పెట్టారు. అదొక నెలకు 40,000 పోతుంది. ఇల్లు కూడా ఎలా అయింది? ఈ అమ్మాయి. ఇలాంటివి ఎన్నో ఉంటాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి. అలాంటివి నీకు తెలీదు. ఒక కారు చూసినా, బైక్ చూసినా, లేదంటే ఒక ఫోన్ చూసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, మీకేంటి బ్రో అని అంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే ఒక పదానికి మరొక అర్థం ఏంటో తెలుసా? నెలకి ఈఎంఐ కట్టే ఒక కట్టు బానిస. అర్థం చేసుకో. పొద్దుని మెసేజ్లు ఏంట్రా బాబు? శాలరీ పడింది. ప్రతి కంపెనీలోని ఫస్ట్గా వేస్తుంటే మా కంపెనీ మాత్రం 10థ్గా వేస్తుంది ఏంటో. అయినా సరే ఎందుకీ జీవితం అని అనుకున్న టైంలో కరెక్ట్గా శాలరీ పడితే ఇది కదా జీవితం అని అనిపిస్తూ ఉంటుంది కదా. మీకు కూడా అనిపిస్తుంటుంది కదా. మరి ఇంకేంటి, ఈరోజు రాత్రి కాదు తెల్లవారుజామున 3-4 వరకు తాగి పడిపోతూనే ఉంటా. శాలరీ పడింది కదా, మరికేంటి వెళ్తానైతే. శాలరీ పడింది కదా, అన్న నమ్మని ఫోన్ చేసి అందరూ డబ్బులు అడుగుతూ ఉంటారు ఎదవాళ్ళు. హలో ఏంటి? ఓనర్ని మాట్లాడుతున్నా. అయితే సార్ చెప్పండి సార్. అదేంటి సార్ అన్న నెంబర్ నుంచి ఫోన్ చేశారు?
నా ఫోన్ నుంచి కాల్ ఆ, చేస్తా. అంటే అది చెప్పండి సార్. ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సిన రెంట్ 10వ తారీఖు దాకా ఇవ్వలేదే? సార్ అంటే అది 10వ తారీఖున మీకు డబ్బులు వేస్తే మీకు డబ్బులు ఇంకా బాగా వస్తాయని వేసేస్తాను సార్. ఇప్పుడు వేసేస్తాను సార్. మీరు పెట్టండి సార్. తొందరగా పంపించు. ఓకే సార్, ఓకే సార్, వేస్తున్నాను సార్, వేస్తున్నాను. రూమ్ రెంట్ కట్టేసా. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేసా. కార్ ఈఎంఐ కట్టేసా. ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఈఎంఐ. అప్పుడైపోయిందా? శాలరీ కూడా అప్పుడే అయిపోయిందేంటి? 4,380 రూపాయలు మిగిలిందా? ఈ డబ్బులతో ఈ నెల అంతా ఎలా బతకాలి? ముందేదో స్కెచ్ గీయాలి. ముందు సెలూన్కి అయితే వెళ్దాం. అన్నా చెప్పు, ఏ టైప్ ఆఫ్ కటింగ్ కావాలి? చిరంజీవా, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష? తెల్లంటికి ఎక్కువ వస్తాయి, మొత్తం కొరికే. మొత్తం కొరికితే బాగోదన్నా. నేను అంటున్న హెయిర్ గురించి కాదు, కింద ఉన్న గడ్డం గురించి. గడ్డమా? అదొకటి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇదేంటి ఇన్నెత్తు పొలాలున్నాయి, ట్రిమ్మర్ తగ్గట్లేదు? అన్నా ఫేస్ బాగా ట్యాన్ అయింది, ట్యాన్ ప్యాక్ వేయించుకో. నువ్వు ఎన్ని ట్యాన్ ప్యాక్లు ఇచ్చినా కూడా నా ఫేస్ అంతే. అబ్బా అలా ఏం ఉండదన్నా, నల్ల తెల్లగా అవుతావు, వేయించుకో. అంటే డబ్బులు డబ్బులు ఏం లేవు, తర్వాత చూసుకుందాం, కానీ ముందు ఇది వేయించుకో. సరే కానీ అన్నా ఒక్క పావు గంట అలా రిలాక్స్ అవ్వు, నీలా ఉన్న నువ్వు నాలా అయిపోతావు. అది అంతే. కొంచెం సాంబార్ అవ్వాలి. అన్నా ఎలా ఉంది? చాలా బాగుంది. ఎంత అయింది? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎందుకు? ట్రిమ్మింగ్ కి 200. ట్రిమ్మింగ్ 200? నాకు చిన్న చిన్న ఎంట్రుకలే కదా ఉన్నాయి, ఎందుకలా? అన్నా ఎంత ఉన్నా 200 అన్నా. సరే ఫేస్ వాష్ ఫేస్ కి 800. 800 ఎందుకు? 500 అన్నావు. గడ్డానికి ముందు నీ ఫేస్ ఇంత ఉంది, తీసాక ఇంత అయింది. మరి డబ్బాడి క్రీమ్ పట్టింది, తగ్గదా? అర్థమైంది, తగ్గదు. నా దగ్గర క్యాష్ లేదు, ఓన్లీ ఫోన్పే. ఫోన్పే ఉందా? ఇదిగో అన్నా. నేను చేస్తాను. చేయన్నా, ఇదిగో ఇదే. వీడికి ఎలాగైనా మస్కా కొట్టి ముందు స్కాన్ చేద్దాం, నెట్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వెళ్ళవు. సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది, ఫోన్పే సరిగ్గా పనిచేయట్లేదు. వైఫై ఇవ్వనా? వైఫై ఉందా ఇక్కడ? ఓకే. ఛార్జింగ్ కూడా ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉంది. అబ్బా నా సీ కేబుల్ నీ దగ్గర ఉండదు, సో నేను ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుని ఇంటికి వెళ్ళి చేస్తాను. అవునా? అరే ఫేస్ అయితే కల పెడతావు, నేను ఎప్పుడు వస్తాను కదా, తెలియదు నీకు. ఓకే అయితే అన్నా సర్కులర్ కట్టేసావా? ఇప్పుడే కట్టేసా, అదే రాస్తున్నా. అవునా, ఓకే. ఎంత అయింది బిల్లు? 3,500 అయింది. ఎందుకంత అయింది? అదే అన్న, ఇక్కడ కందిపప్పు 3 కిలోలు, మినపప్పు 3 కిలోలు, ఆ తర్వాత గోధుమ పిండి 5 కిలోలు అన్ని రాశానన్న, అందుకే 3,000 అయింది. అంటే డిస్కౌంట్ ఏం లేదా? డిస్కౌంట్ ఏమి ఉండదన్న, తెలుసు కదా మీకు ఎప్పుడు ఎలా ఇస్తాను. ఎలా మంచి సరుకులు పట్టుకెళ్ళాలి. అంటే ఈ మంత్ మేము ఊర్లో ఉండట్లేదు, సో అన్ని సరుకులు అక్కలేదు, అన్ని కేజీ కట్ చాలు. అన్ని కట్టేశాను కదన్నా. అంటే చూడు, కేజీ కట్ చాలు, అంతమించి అక్కర్లేదు. పోనీ ఇంటికి పంపించానా? అంటే ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి వెళ్ళిపోతున్నాం. సరే అయితే ఉండు, కట్టేసి వస్తా. అన్నా
కొంచెం వెయ్యనా, మరి తక్కువ వేస్తున్నావు. కింద పడిపోతుంది చూడు, ఒకసారి చూసెయ్యు. కేజీ అంటే కరెక్ట్గా కేజీ కడతావు ఏంటన్నా? ఒక 200 గ్రాములు ఎక్స్ట్రా అయ్యు. పక్క షాప్ అయితే 500 గ్రాములు ఎక్స్ట్రా వేస్తాడు. పక్క షాప్ అనేది కొంటది ఫ్రీ ఇచ్చాడు, నువ్వు ఇవ్వా? అదేంటి సోప్ చిన్నది ఉంది, పక్క షాప్లో సోప్ పెద్దది ఉంటుంది కదా. ఎంతైంది బిల్లు? ఒక్క నిమిషం. 1800 అయింది. 1800 అయిందా? ఓకే. ఇందాక అన్నావు కదా నువ్వు మా ఇంటికి పంపిస్తా అని. నువ్వు మా ఇంటికి పంపించే, ఆ కుర్ర నేను డబ్బులు ఇచ్చి పంపించేస్తా. అన్నా లాస్ట్ టైం కూడా ఇవ్వలేదన్నా నువ్వు. అన్నా లాస్ట్ మంత్ ఈ మంత్ కలిపి ఇచ్చేస్తాను. సరే కుర్రోడికి ఇచ్చి పంపించేస్తావా? కుర్రోడికి ఇచ్చి పంపించేస్తాను. సరే అయితే ఓకే, పంపించేస్తాను. ఓకేనా? ఈ మంత్ కూడా సరుకులు సెట్ చేస్తాను. వెళ్ళొస్తా. అన్నా కిలో చికెన్ ఎంత? 280 అన్నా. 280? లాస్ట్ టైం 250 కదా. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి అన్నా. మరి ఇంతలా పెరిగిపోయా? ముక్కలేందే ముద్ద తగ్గదే మనకి. ఒక 1/2 కిలో కట్టానా? 1/2 కిలోనా? మీ ఇంట్లో కుక్కలు ఏమన్నా ఉన్నాయన్నా? అన్నా కుక్కలకు కాదన్నా, నాకనా. నీకు కూడా 1/2 కిలో సరిపోదన్నా. డైట్లో ఉండాలి, నువ్వు కట్టు. సరే అన్నా. ఎలా ఒకలా డబ్బులు ఇవ్వకుండా 1/2 కిలో కాస్త కిలో పట్టుకెళ్ళిపోవాలి. హలో, మమ్మీ డాడీ ఇంటికి వచ్చారా? అవునా, సరే సరే అక్కడే ఉండండి, వస్తున్నాను. అన్నా ఒక 1/2 కిలో కట్టియానా? మా మమ్మీ డాడీ వచ్చారు, పక్కనే ఇల్లు. తాతయ్య నాన్నమ్మ కూడా వచ్చారా? ఓకే ఓకే అన్నా, కిలో కట్టియానా? కిలో పక్క. పక్కనా? మా ఇల్లు పక్కనే. అవును, అప్పుడప్పుడు వస్తుంటావు కదా, చూస్తున్నాంలే. ఎలాగైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. అన్నా గుండెకి అయ్యానా? అన్నా అలా ఎక్కిపీసులు అయ్యు. అన్నా ఆ కాలు కొడిసి పర్లేదు, వేసే. అన్నా మేడ ఈ బాగుంటుంది బాగుంటుంది. ఓకే అన్నా 2 ముక్కలు అయ్యాడా? కిలోని మరి కిలో కడతావేటి? 2 ముక్కలు అయ్యు. థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అన్నా అంటే నేను 1/2 కిలోకి డబ్బులు తీసుకొచ్చాను. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు 1 కిలో డబ్బులు తెచ్చేస్తాను నీకు, ఓకేనా? అట్లా కుదురుతుందన్నా? అంటే ఇల్లు పక్కనే, తీసుకొస్తాను. పక్కనైనా కానీ సరే, నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఇచ్చేయి. సరే సరే ఓకే అన్నా, ఓకే అన్నా. అన్నా ఎవరు? వస్తానా? నువ్వు మన ఫ్లాట్ వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి కదా? ఓకే, సరుకులు అయితే తీసుకొచ్చావా? సరే అయితే నువ్వు వెళ్ళు. మా నాన్న మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వమన్నాడు. మెయింటెనెన్స్ డబ్బులు ఆల్రెడీ మీ నాన్నకి ఇస్తాను కదా మొన్న. అవి కాదన్నా, కార్ వాష్ వాటర్ టిన్ డబ్బులు అడగమన్నాడు మా నాన్న. వాటర్ టిన్ కార్ వాష్ కూడా ఉంది ఇంకానా? ఇస్తాలేరా రే, నేను కింద ఉంటాను మీరు పై ఉంటారు, నేను మాత్రం ఎక్కడ పోతాను. ఇస్తానులే సరేనా? అవన్నీ నాకు తెలియదు, డబ్బులు అడగమన్నాడు, అడుగుతున్నానన్నా. రే నీకు తెలియకుండా మీ నాన్నకి ఎన్నిసార్లు వాటర్ పోసానో తెలుసా? వెళ్ళు, మీ నాన్నకి ఇస్తాను, వెళ్ళు. అన్నా అది కాదన్నా. ఇంకా కార్ వాష్ డబ్బులు కూడా ఇవ్వాలా? ఇంకేమున్నాయేటో. అమ్మా తిట్టకే, నేను చెప్పి జాగ్రత్త వినే. కొంచెం డబ్బులు ఖర్చు అయిపోయి నెక్స్ట్ మంత్ నీకు చీటీ డబ్బులు పంపిస్తాను. వస్తే బయట జ్యూస్ తాగడానికి డబ్బులు లేవే, నువ్వు ఏకంగా మందు తాగిస్తాను అంటున్నావా? సరే నేను పంపిస్తాను, నువ్వు ఫోన్ పెట్టు. ఈ పాటికల్లా డబ్బులు పడాలి, శాలరీ పడాలి, ఇంకా పర్లేదేంటి? శాలరీ పడింది, మరి మొదలెడదామా? ఓనరు ఈడు మొదలెట్టాడేంటి? సార్ సార్ చెప్పండి సార్. అందగాడు వేరా, కాకపోతే కలర్ కొంచెం తక్కువ. నాన్న కళాఖండు దువ్వించాలి. ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు? అంటే ఈరోజు హాలిడే కదా, ఫ్లోర్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, నా బండి క్లీనింగ్, కావాల్సిన ఐటమ్స్ అన్ని మాల్కి వెళ్ళి తెచ్చుకుందామని. ఓకే, ఆ డబ్బులు ఏమో నాకు ఇచ్చి నేను వెళ్ళి తీసుకొని వస్తాను. నీకెందుకు బబ్బులు శ్రమ? నీకేం కావాలి? ఫ్లోర్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, బండి క్లీనింగ్. డబ్బులు నాకు పంపించు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను, సరేనా? ఫోన్ పే చేయి, వస్తా ఇప్పుడే. సరే బబ్బులు. అందగాడు వేరా, బబ్బులు వచ్చేస్తాడు, రూమ్ క్లీన్ చేసేస్తాం, సినిమాకి వెళ్తాము, ఆ తర్వాత లంచ్. బబ్బులు వచ్చేసావా?
ఇదేంటి షాంపూ తెచ్చావు? ఆ ఒక్క షాంపూ నా తలకే సరిపోదు. రే ఇది నీకు కాదురా, క్లీనింగ్ చేయడానికి. క్లీనింగ్ షాంపూ ఏంటి బబ్లు? నీకు కావాల్సింది ఏంటి? రూమ్ క్లీన్, బాత్రూమ్ క్లీన్, బండి క్లీనింగ్. నేను చూసుకున్నా. ఫుల్ వేసేద్దామా? పోలే ఉండాలి కదా. స్టార్ట్ చేయి ఇప్పుడు. బాగా తిప్పు. బాగా పిండి, గట్టి పిండి. అక్కడ రే ఇక్కడ చేయరా. అటువైపు అటువైపు చూడు సరిగ్గా. అటువైపు. బబ్లు వస్తా. ఏంటి ఎంపేసి వస్తావు? ఇంకా దాంతో చాలా పని ఉంది, నాతో పడరా. దీంతో ఏం పని బబ్లు? ఎప్పుడైనా సరే వాటర్ వేస్ట్ చేయకూడదురా. ఇప్పుడు ఈ వాటర్ తో క్లీన్ చెయ్యు. ఫ్లోర్ క్లీన్ చేసిన వాటర్ తో బండి క్లీనింగ్ ఏంటి బబ్లు? అరే ఫ్లోర్ మీద ఉన్న మట్టి పోయినప్పుడు బండి మీద ఉన్న మట్టి పోదట్రా. క్లీన్ చేయి. బాగోదేమో. క్లీన్ చెయ్యి. రేయ్ ఇక్కడ క్లాత్ ఓపెన్ చెయ్యు. ఇప్పుడు క్లీన్ చెయ్యి. డస్ట్ బాగా పోతుంది. నాకు డౌట్ రా. ఏంటో? ఫుల్ షాప్ అనవసరం చేశాను, హాఫ్ షాప్ సరిపోద్దేమో. క్లీన్ చెయ్యు. కింద ఆ కింద చూడు, ఇటువైపు చూడు. ఓకే సరే. రే ఎక్కడికి వెళ్తున్నావు? నీళ్లు పంపేయడానికి. ఇంకో క్లీనింగ్ లేదా? బాత్రూమ్ క్లీనింగ్ ఉంది. ఉంది కదా, ఈ వాటర్ తీసుకెళ్లి బాత్రూంలో పంపి సెట్ అయిపోద్ది. నన్ను అడిగి సార్ నుంచి నాకు తెలుసు కదా. పోతావు రే, నాశనం అయిపోతావు. ఏరా బాత్రూమ్ క్లీనింగ్ అయిపోయిందా? ఏదో నీ తెలివితేటల వల్ల బాగానే అయిందిలే. ఈసారి నుండి నీకు ఏం క్లీనింగ్ కావాలని నన్ను అడుగు, నేను చూసుకుంటా. అర్థమవుతుందా? సరే అయితే నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి బబ్లు? వీకెండ్ టైమ్స్ నేను ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేసుకుని నాకు నచ్చదు. అలా బయటికి వెళ్ళి ఊరంతా తిరిగేసి వస్తా. నువ్వా? నేనే. బయటికే. ఊరంతా తిరిగేసి వస్తావా? ఊరంతా తిరుగుతావా? తిరుగుతాను. ఒక్క నిమిషం బబ్లు, నేను నీతో వస్తాను బబ్లు. సరే నేను తీసుకెళ్తాను. బట్ ప్రతి దగ్గర నన్ను క్వశ్చన్స్ చేసి అడగకూడదు ఏమని. నేను ఏం చేసినా నువ్వు చూస్తూ ఉండు, షాక్ అవ్వక. నువ్వు ఇచ్చే షాకులకు మామూలుగానే షాక్ అవుతాను. ట్రై చేస్తాను. రా వెళ్దాం. సరే పద. ఇదే టిఫిన్ షాపు బాగుందా? బాగుంది, కానీ ఒక బెట్ ఉంది. ఐ లవ్ బెట్టింగ్స్. ఏంటి చెప్పు? బెట్ ఏంటంటే ఇద్దరు లోపలికి వెళ్తాం, నచ్చిన టిఫిన్ తింటాం, కానీ ఒక రూపాయి కట్టకుండా బయటకు వచ్చేస్తాం. అదేలా? దొంగతనంగా తినొస్తావా? రే దొంగతనంగా కాదురా, దొరలా తింటాను. బెట్ నీకు ఓకేనా? పందెం ఓకే. 500. 500 ఇక నువ్వు ఫిక్స్ అయిపో. ఫిక్స్. పద. బాగున్నా? 2 ఇడ్లీ 2 బాగుంటాయి. తినరా. థ్యాంక్ యూ. రేయ్ తినరా. సరే అన్న అయితే వెళ్ళొస్తాను. సరేనా అన్న? డబ్బులు? రేయ్ నువ్వు రారా. బా అయితే వెళ్ళొస్తా. డబ్బులు పంపించి ముందు. ఆయన బాయ్ చెప్పంగలో నీకు పంపించాను కానీ అసలు ఆయనని ఎలా మేనేజ్ చేసావు? ఒరే నువ్వు ఇచ్చే 500 కోసం ఎప్టమైజ్ చేయాల్సిన అవసరం లేదురా. బేసిక్ టిఫిన్కి ఎంత అయింది? 50 రూపాయలు. కానీ ఆయనకి 100 రూపాయలు ఇస్తాను నన్ను. ఇప్పుడు నీకు ఎంత బొక్క అయింది? 500. నాకెంత వచ్చింది? 400. అది మ్యాటర్. పద. అవును మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పొద్దు, సరేనా? అంత ఇంపార్టెంట్ పని ఏముంది? దీనికి మెయిన్ పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలి, అర్థం చేసుకో. పద. టైమ్ టు స్టార్ట్ ది గేమ్. రే ఒకసారి దగ్గర. ఏంటి బబ్లు? బండి ఎందుకు ఆపావు బబ్లు? అరే నీకు చెప్పాను కదరా, వీకెండ్ వస్తే ఊరు బయటే తిరుగుతాను కానీ ఇంట్లో ఉన్నాని. మరి తిరుగుతున్నాగా ఎందుకు ఆపావు? అంటే పెట్రోల్ అయిపోయింది. హాఫ్ ట్యాంక్ ఉందిగా బబ్లు. హాఫ్ ట్యాంక్ ఉందా? ఈ వీకెండ్ తిరగాలంటే ఇంకో హాఫ్ ట్యాంక్ కావాలి. అంటే ఏదో చేయాలి. నేను ఇంకో పని చెప్తే నచ్చేయి, కానీ షాక్ అవ్వక, సరేనా? అవరే ఆ బాటిల్ తీసుకో. నేను ఏం చేసినా కూడా చూస్తూ ఉండు, ఓకేనా? భయ భయ ఒక్కసారి అబ్బాయి బ్రో, ఇఫ్ యూ డోంట్ మైండ్, బండి ఆగిపోయింది, కొంచెం చూసి పెట్రోల్ ఇస్తారా? నా బండ్లో కూడా తక్కువ ఉంది భయ్య. భయ్య ఇంత ఇవ్వండి భయ్య, చాలు. ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు.
నీకు కొంచెం ఇచ్చినా కూడా నేను వెళ్ళాను కదా. భయ్యా కావాల్సిన నేను ఫోన్ పే కూడా చేస్తాను భయ్యా. 100 రూపీస్, 500 రూపీస్, 1000 రూపీస్ ఎంత అయినా పర్లేదు, కొంచెం పెట్రోల్ ఇస్తే చాలు. మనీ మ్యాటర్ కాదు కదా భయ్యా, ఇప్పుడు నా దగ్గర లేదు. నేను నీకు ఇచ్చానంటే డబ్బులు తీసుకొని నేను ఎలా వెళ్ళను? ఒక్కసారి చూడండి, ఇలా హాస్పిటల్ ఉంది, కొంచెం ప్లీజ్, కొంచెం ఎంత పెట్రోల్ కొంచెం చాలు ప్లీజ్ చూడరా. వర్కౌట్ అయింది. సరే ఇవ్వండి. థ్యాంక్ యూ భయ్యా. ఒరే ఆంటూ, నీ దయ వల్ల మీ అమ్మ దయ వల్ల ట్యాంక్ కాస్త ఫుల్ అయిపోయిందిరా. ఇప్పుడు చెప్పరా ఎక్కడికి వెళ్దాం? నువ్వు ఇచ్చిన షాకుకు ఫుల్ ఆకలిస్తుంది బబ్లు. అయినా నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి కదా, నా ఆకలి తీర్చే ఆ పార్టీ చెల్లు. పార్టీ ఇవ్వాలా? బిర్యానీ ఇప్పిస్తాను, పక్కకి వెళ్ళి అది తిరిగిపోద్ది, చాలా బాగుంటుంది. బండి ఎక్కడ నుంచి నడుచుకుని వెళ్దాం, సరేనా? బిర్యానీయా? బిర్యానీ నువ్వు? నేనే. బిల్లు నువ్వే పే చేస్తావు? నేనే పే చేస్తాను రా, మేము కంగారు పడకరా. పద వెళ్దాం. బండి తీయచ్చు కదా బబ్లు. బండి అవసరం లేదురా, పక్కకి వెళ్ళి ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు 2 నిమిషాల్లో, సరేనా? పద వెళ్దాం. ఈ పక్కనే ఈ రైట్కి వెళ్తే వచ్చేస్తుంది. తినడానికి నడిచినట్లేదు, తిన్నది అరగడానికి నడిచినట్టుంది బబ్లు. బబ్లు, ఆ ఫుడ్ ఏదో ఆర్డర్ పెట్టి ఈ రోడ్డు మీద తింటాను. రోడ్డు మీద తింటా అంటావు ఏంట్రా? ఇదే షాపు రా. ఇదేనా? అమ్మయ్యా వచ్చేసాం. కూర్చున్నా. మెనూ ఇవ్వా? అమ్మా బబ్లు, ఈ రెస్టారెంట్ కోసం 3 కిలోమీటర్లు నడిపిస్తావా? ఆ ఎండ దెబ్బకి నా బాడీ మొత్తం హీట్ ఎక్కిపోయింది. నువ్వేం కంగారు పడక, నీ వేడిని తగ్గిస్తాను కదా. థ్యాంక్ యూ. బిర్యానీకి స్పెషల్ అదిరిపోతాయి. బిల్ నువ్వే పే చేస్తావు కదా? రే, బిల్లు నేనే పే చేస్తాను. ఒకవేళ నువ్వు పే చేస్తానో నేను ఒప్పుకోను, ఓకేనా? సరే, ఇక్కడ బిర్యానీ ఏం తింటాం? ఏంటి స్పెషల్ ఇక్కడ? స్పెషలా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ. అయితే నాకు ఫ్రాన్స్ బిర్యానీ. ప్రాన్స్ బిర్యానీ తింటావా? చెప్పు తీసి కొడతాను ఎదవా. బాడీలో వేడి ఎక్కువైపోయింది అంటున్నావు, ఫ్రాన్స్ బిర్యానీ తింటావా? మళ్ళీ వేడికి ఎక్కువైపోద్ది. అన్నా, ఒక చికెన్ బిర్యానీ నాకు, నీకు పెరిగన్నం తీసుకురా అన్న. ఫ్రాన్స్ బిర్యానీ తింటా. ఫ్రాన్స్ బిర్యానీ డబ్బులు మ్యాటర్ కాదురా, బాడీ వేడెక్కిపోయినప్పుడు హీట్ తగ్గించడానికి పెరిగన్నం తినాలి. ఏదైనా బిర్యానీ తర్వాత డ్రింక్ తాగితే భలే ఉంటదిరా. ఉంటది. ఎందుకు ఉండదు? నా బిర్యానీ కూడా నువ్వే దొబ్బి తింటే. అరే తెంగానా కొడుక, నీకోసమే వేడెక్కిపోయిందని పెరిగన్నం పెట్టాను. సర్లే పద వెళ్దాం. బబ్లు, బిర్యానీ అనుకుని ఆత్రంతో వస్తే పెరుగన్నం పెట్టించావు, అదొక మూలకు కూడా రాలేదు. ఇప్పుడు ఆ బైక్ దాకా 3 కిలోమీటర్లు నడవాలంటే నా వల్ల కాదబ్బా. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏ ఆటో బైకో బుక్ చేసుకుని పోతా. కోట్టనంటే నువ్వు నా ఫ్రెండ్ అయ్యి ఉండి ఏం మాట్లాడుతున్నారు నువ్వు అసలు? ఆటోలోని బైక్లోనే వెళ్తావా? వెళ్తావా? క్యాబ్ బుక్ చేసిన పద వెళ్దాం. నేను నిన్ను నమ్మను దోరా. అరే నిజంగానరా? మరి ఏమంటారు అయితే? షేరింగ్ వెళ్దాం. నీ అమౌంట్ నీది, నా అమౌంట్ నాది. సరే అయితే క్యాబ్ 200 అయింది, నువ్వు నాకు 100 పంపించు, నేను 100 కొడతాను, సరేనా? 100గా? 100. పద వెళ్దాం. పద వెయిట్ చేస్తున్నాడు మా ఫ్రెండ్. ముందు స్ట్రైట్ వెళ్ళాలి. ఇటే కదా? ఇటే. ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. అదా? ఇప్పుడు రైట్ తీసుకోవాలి. రైట్. రైటా? రైట్. సరేనా? అక్కడ ముందు వస్తుందా అది యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్. అంత దూరం ఉంటుందా? దూరం అయ్యా. ఇక్కడ ఆటో కనిపిస్తుంది కదా, అక్కడికి రైట్. రైటా? రైట్ తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోండి. అలాగే భయ్యా, ఆ స్కూటీ దగ్గర రాపు. ఆ స్కూటీయా? ఆ స్కూటీ దగ్గర రాపు. నువ్వు ఎక్కడికి వెళ్ళాను? మణికొండ. బా ఏమైంది? నిజంగా నువ్వు మణికొండ అన్నావా? అబ్బా, హైదరాబాద్ లో బాగా కొండలు ఎక్కువైపోయి భయ్యా. మణికొండకి గోల్కొండకి తేడా తెలియట్లేదు. నాకు ఇందాక మణికొండ వినిపించలేదు, గోల్కొండ వినిపించింది, అందుకే ఇక్కడ తీసుకుని వచ్చాను. నీ వల్ల నా టైం బొక్క. నా వల్ల? నీ వల్లే. ఎందుకు అరుస్తున్నావు?
దిగరా ఎలా ఆ? బబ్లు అసలు ఏం జరుగుతుంది? వాడు క్యాబ్ డ్రైవర్ అయితే మ్యాప్స్ పెట్టుకుని మన లొకేషన్ తీసుకురావాలిగా. నువ్వు డైరెక్షన్ చెప్పి మన లొకేషన్ తీసుకొచ్చి రివర్స్ లో వాని తిడుతున్నావు నువ్వు. అంటే ఏం జరిగిందంటే ఇందాక హోటల్లో నువ్వు చేయి కొడుకోడానికి వెళ్ళావా, ఆ తర్వాత చూడండి ఇక్కడ భయ్యా ఒక్కసారి. నన్నేనా? నిన్నే భయ్యా. నన్ను అయ్యి ఉంటుంది భయ్యా. చెప్పండి భయ్యా. భయ్యా మీకు మణికొండ రూట్ తెలుసా? మణికొండ వీడి కారులో మన బైక్ వరకు వెళ్ళిపోతాం. మణికొండ అంటే నాకు తెలియపడేది భయ్యా, బాగా తెలుసు. పొద్దు నుంచి తిరుగుతున్నా భయ్యా, చాలా కష్టంగా ఉంది, కొంచెం హెల్ప్ చేస్తారా? అయ్యో అవునా, నేను తీసుకెళ్తానులే, మీరేం కంగారు పడకండి సరేనా? ఇక్కడ నుండి వెళ్ళిపోకండి. 2 minutes. సరే భయ్యా. వామ్మో వామ్మో, ఇంత పెద్ద పిసినారువా నువ్వు. పొద్దుటి నుంచి నేను నీ చేత డబ్బులు ఖర్చు పెడదామని చూస్తుంటే నువ్వు నా చేత ఖర్చు పెట్టించావా? ఇంత పిసినారుగా ఎట్ట ఉండగలుగుతున్నావు బాబులు? ఇక నుంచి నేను పిసినారు అవుతా, నీకంటే పెద్ద పిసినారు అవుతా. బా బెట్ట బెట్టు నాకన్నా చూద్దావా? బెట్టెందుకులే గాని చేసి చూపిస్తా, చూస్తావా? చూద్దాం. చూడు. పెట్టాడు రే, చేయించు. నీకు విషయం చెప్పరా? బేసిక్గా నల్లగుణాల ఫేస్ కవిలిపోతే కనిపించదు, కానీ ఇది క్లియర్గా కనిపిస్తుంది. వెళ్ళరా, ఏదో తెక్క పని చేసావు. ఏం చేసావు చెప్పు. అంటే నువ్వు మొన్న టిఫిన్ సెంటర్ దగ్గర చిన్న గ్యాంబ్లింగ్ చేసావు కదా, నేను నీకంటే ప్రూవ్ అవుదామని చిన్న స్కెచ్ చేశా. కానీ ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఏం కావాలి తమ్ముడు? 2 ఇడ్లీ తీసుకురా. 2 ఇడ్లీలా? చూడన్నా, ఇడ్లీ నిండా ఎంట్రుకలు ఉన్నాయి. ఆ ఎంట్రుకలు నేను తింటే కడుపులోకి పోయి కడుపులో పేగులు రౌండ్గా చుట్టుకొని 24 hours కడుపులో నొప్పి వస్తే ఎవరైనా గ్యారంటీ? అసలు మా తాతకి నేను ఒక్కనే మనవని. వెళ్ళి ఫ్రెష్ ఇడ్లీ తీసుకురా. సరే అంతే కదా, ఉండి ఇంకో హోటల్ తీసుకొస్తా. బాగుంది చట్నీ. చూసుకోకుండా వెళ్ళండి, ఏదైనా అయితే ఎవరంటే రెస్పాన్సిబిలిటీ. తిను. భయ్యా ఒకసారి రండి. చెప్తాముడు ఏంటి? ఇక్కడ చూడు, డస్ట్ అంతా ఉంది. కంటికి కనిపించిన క్రిములు ఎన్ని ఉంటాయి, అవి నా కడుపు లేకపోతే నేను చచ్చిపోతా. అది డస్ట్ కాదు భయ్యా, డాండ్రఫ్. అంటే ఏంటి? నా తల్లో డాండ్రఫ్ అంతా ఇడ్లీలు వేసానా? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను భయ్యా? ఈ స్ట్రీట్ లో నాకు మంచి పేరుంది. కార్పొరేటర్ మా మామ తెలుసా? అవునా? రే లే ఎరా రే, ఇది డాండ్రఫ్. హైదరాబాద్ లో ఉన్న సగం డాండ్రఫ్ నీ దగ్గరే ఉంది కదరా. రేయ్, ఇడ్లీలో వెంట్రుకేసినప్పుడే వదిలేశాను నిన్ను, ఇప్పుడేమో చుండ్రేస్తావా? అన్నా, నేను ఇడ్లీలో ఎంట్రుకేసానని డాండ్రఫ్ వేసానని నీకెలా తెలుసు అన్నా? ఇలాంటి అదో పనులన్నీ చేసే ముందు సీసీటీవీ ఉన్నాయో లేవో చూసుకోవాలరా. చూడటు. ఇంకొకసారి గానీ ఈ రోడ్లో గానీ మా హోటల్లో గానీ కనిపించావా, సాంబార్లో ముంచేస్తా. అదో అయిలో. అరే, అలా టైంలో నువ్వు అలా చేయకూడదు, ఇంకోలా చెయ్యాలి. అది ఎలా చెయ్యాలంటే అటు చూడు. సార్ ఏం కావాలి సార్? ఉల్లిదోశ ఒకటి తీసుకుంటారా. ఉల్లిదోశ? ఓకే, ఉల్లిదోశ. యా, థ్యాంక్ యూ. ఓకే. హలో భయ్యా, వెళ్ళరా. ఏమైంది సార్? నేను నీకేం చెప్పాను? ఉల్లిదోశ తెమ్మన్నారు. నువ్వేం తీసుకొచ్చావు? ఉల్లిదోశ. ఉల్లిపాయలు అసలు ఫ్రై అయ్యా?
ఇంకెందుకు డైరెక్ట్ గా ఉల్లిపాయ తీసుకుని వచ్చి ప్లెయిన్ రైస్ లో ఉల్లిపాయ పెట్టుకుని డైరెక్ట్ గా 2 కొనుక్కొని తింటాను. అదే సార్. నూడిల్స్ అంటే మినిమం ఫ్రై అవ్వాలి. ఫ్రై ఎక్కడైంది? ఏలో తీసుకుంటారా ఇంకో దోశ? సార్ ఇదిగోండి సార్ ఉల్లి దోశ. ఫ్రై అయిందా? ఫ్రై అయింది సార్. బాగా అయిందిగా? చూడండి. మరి వెళ్ళైతే ఏమైంది సార్? నీకేం చెప్పాను? ఉల్లి దోశ మీకోసం ఆనియన్స్ ఫ్రై చేసి మరీ తీసుకొచ్చాను సార్. ఇదేంటి? ఆయిల్. ఆల్రెడీ నా బాడీలోనే చాలా ఆయిల్ ఉంది, నువ్వు ఇంకా ఆయిల్ తీసుకుని వస్తావా? కమి చూడు ఎంత అయిపోయిందో. ఇంకా లావ్ అయిపోయినా ఏంటి? వెళ్ళు. సార్ ఇదిగోండి సార్ ఉల్లి దోశ. ఆగు. అమ్మో ఇప్పుడేమంటాడు? సార్ ఎంతైంది? 4 దోశలు సార్ 320 సార్. నేను తిన్నది ఒక దోశే. 4 దోశ అర్థమవుతుందా? నువ్వు 4 దోశలు తీసుకొచ్చావు, కానీ ప్రతి దోశలో ఏదో డిఫెక్ట్ ఉంది. సో అందుకే నేను ఒక దోశ తిన్నోటే. ఒక దోశ ఎంత? 80. ఆల్రెడీ చేసాను చూసుకో. ఏంట్రా? ఎంగరాదవా? సరిపోయింది. మంచి బేరమే. ఇలా చెయ్యాలన్నమాట. అయినా ఒకళ్ళు కొట్టినంత మాత్రాన ఫేస్ ఇలా కవిలిపోదురా. ఇంకొక ఏదో తెక్క పని చేసే ఉంటావు. చెప్పు. అంటే చెరుకు రసం దగ్గర కూడా చెప్పక అటేపు చూపించు. బబ్లు సెలూన్ షాప్లో నెట్ ఆఫ్ చేసి మనీ ఇవ్వకుండా డుమ్మా కొట్టాడు. నేను కూడా అదే స్కెచ్ వేసి ఈజీగా డుమ్మా కొడదాం. భయ్యా భయ్యా 2 గ్లాసులు చెరుకు రసం విత్ లెమన్. సబ్జా కూడా ఇయ్యి. సబ్జా కూడా వేయమంటారా? ఓకే. 1 లీటర్ బాటిల్ పార్సెల్. 1 లీటర్ బాటిల్? ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్ భయ్యా. బ్రో అదిరిపోయిందే బ్రో. బ్రో 1 మోర్ ఫుల్ బాటిల్. ఇంకో లీటర్ విత్ సబ్జా. భయ్యా తీసుకోండి. ఓ చాలా ఫాస్ట్ ఉన్నావే. ఇంకా ఫాస్ట్. భయ్యా ఇంకా కావాలా? చాలు చాలు బ్రో. స్మాల్ పట్ట స్టమక్ ఫుల్. బ్రో ఇటు రండి. ఇందాక బాటిల్ అన్నా కదా, ఇప్పటికే ఫుల్ అయిపోయింది బ్రో. అది క్యాన్సిల్ చేసేయండి. ఫోన్పే ఉంది భయ్యా? ఉంది భయ్యా. నా దగ్గర ఫోన్పే ఉంది. ఈ టైంలో క్యాష్ ఎవరు క్యారీ చేస్తారు? ఎంత అయింది? 220. 220. చెరుకు రసం వెరీ చీప్ యూనో. వెరీ హెల్దీ కూడా. ఓ షట్, సిగ్నల్ రావట్లేదు. మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను, ఓకేనా? ఫ్రీ వైఫై భయ్యా. నా ఫోన్ లో వైఫై ఆప్షనే లేదు భయ్యా. ఏంట్రా ఏ ఫోన్ వాడుతున్నావు నువ్వు? అంటే భయ్యా నా ఫోన్ లో డబ్బులు లేవు. ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను భయ్యా. డబ్బులు లేకుండా ఎందుకు వచ్చినావురా? భయ్యా సారీ భయ్యా. పైగా 3 గ్లాసులు తాగుతావా? తాగి మళ్ళీ రేటు తక్కువ అంటావా నువ్వు? భయ్యా సారీ భయ్యా, ఇంకెప్పుడు ఇలా చేయను. బాగా పిలిచాడు నేను గట్టిగానే. అలా చేయకూడదురా. ఇక్కడ ఇంకొకలా చెయ్యాలి. అది ఎలా చేయాలంటే అలా కాదు, ఇలా అటువైపు చూడు. రేట్లు అవి బాగానే ఉన్నాయి. ఏం కావాలి భయ్యా? ఒక చెరుకు. ఓకే. ఎస్ భయ్యా. యా థ్యాంక్ యూ. ఏంటి లోపల ఇవన్నీ? సార్ అవి సబ్జా గింజలు, మీ బాడీ సెలవు చేస్తుందనే వేసాను. నా బాడీ గురించి నీకెందుకు? నా బాడీ గురించి నీకెందుకు? చలవగా ఉంటానో లేదో నేను చూసుకుంటాను. నువ్వు నా బాడీకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఫ్రెష్గా తీసుకుంటారా.
సబ్జా గింజలా వేసుకుంటాడు. సార్ మొత్తం తాగేసారు కొంచెం. నా బాడీకి నీకు ఎందుకు అవసరమా? వెళ్ళు వెళ్ళు. సార్ తీసుకోండి సార్, సబ్జెక్ట్ గింజలు లేకుండా. సబ్జా గింజలు లేవు కదా, లేదు సార్. నాకు నచ్చదు అసలు. సార్ పుల్లగా ఉందండి. సార్ నిమ్మకాయ పిండాను సార్. నేను నీకు చెప్పానా నిమ్మకాయ పెట్టమని? నేను నీకు చెప్పానా? అంటే నాకు పులుపు అంటేనే పడదు. మా ఆవిడ కలుపుతూ ఉన్నప్పుడు కూడా నేను పులుపు ఏమి ఇవ్వలేదు. దానికి నచ్చిన కూడా నాకు పులుపు పడదు. సార్ సారీ సార్. ఎవరేమన్నా నిమ్మకాయ మార్చేస్తాను సార్. వెళ్ళు. ఏంటి నేను టేస్ట్ తాగాను, ఇంతే తాగాను. వెళ్ళు. ఓకే సార్. సార్ ఇవ్వండి సార్, సబ్జా పులుపు ఏం లేకుండా. సబ్జా లేదు కదా, పులుపు లేదు కదా. సార్ ఉంటే బాగో చెప్తున్నాను. చూడండి సార్ ఏముండవు. అదిరిపోయింది. సార్ నలకలు ఏంటి ఇందులో? సార్ జరగసమన్నగా ఉంటాయి కదా సార్, పై పైన పొట్టు ఉంటాయి కదా సార్. పొట్టు లేకుండా నువ్వు తేవాలి కదా. ఈ నలకలు నా పొట్టలోకి వెళ్ళి ఏమైనా చేస్తే రేపు పొద్దున్న చచ్చిపోతే అమ్మని అమ్మ నేను చంపేద్దని చూస్తున్నావా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటిది అంతానా? నలకలు ఎందుకు వచ్చాయి ఇక్కడికి? అంటే సార్ అది చెరుకు రసం. మోయ్ తీసుకో. జనాల్ని మోసం చేయాలని చూడక, మట్టి కొట్టుకుపోతావు. యాద్దావా ఎవర్రా ఈడు? పులుపు అంటాడు, సబ్జా అంటాడు, పుట్టుల కోత అంటాడు. ఏమని అర్థమైందా? నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నాలుగు నువ్వు అవ్వలేవురా. ఇక్కడ ప్రో మ్యాక్స్ అన్నమాట. నువ్వు ప్రో కాదు కదా, ఇంకా ఈ సైజులో ఉన్నావు. ఇంకా టైం పడుతుంది. అందుకే నా దగ్గర కోర్స్ నేర్చుకో, సరేనా? పద. నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ చేంజ్, హాట్స్టార్ పాస్వర్డ్ చేంజ్. బబ్లు నా పాస్వర్డ్ అన్ని చేంజ్ చేయని బబ్లు. నీ పాస్వర్డ్ ఏంట్రా? నా ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ అన్ని పాస్వర్డ్ చేంజ్ చేయని బబ్లు. ఒక్కసారి ఆగు. దేరస్ ఇంకా డబ్బులు లేదేంటి? స్వప్న కూడా డబ్బులు పంపించలేదు ఇంకానా? శివల్లి పంపించేసి ఉంటా, చూద్దాం ఒకసారి. అరే ఇది కూడా డబ్బులు లేదే. ఇదేంటి వెయ్యాలి కదా. నా పాస్వర్డ్ చేంజ్ అని అంటే వాళ్ళు డబ్బులు లేదు వీళ్ళు డబ్బులు లేదు అంటావు ఏంటి బబ్లు? నీకో విషయం చెప్తా. సరే చెప్పు. నువ్వు రూమ్ వదిలి కాల్ చేసి వెళ్ళిపోకూడదు. సరే చెప్పు. అలానే నాకు దూరంగా కూడా వెళ్ళిపోకూడదు, సరేనా? అలా అయితే నేను చెప్తాను. దానికి దీనికి ఏంటి సంబంధం? మ్యాటర్ ఏంటంటే సబ్స్క్రిప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నీకు తెలియకుండా మన ఫ్రెండ్స్ అందరికీ సగం రేటుకి అమ్మేసేయను. ఎవ్రీ మంత్ నాకు డబ్బులు అవి పంపిస్తుంటారన్నమాట. అలా చూడక నీకు కూడా అంత కొంత ఇస్తానులే. నాకు తెలియకుండా నా పాస్వర్డ్లన్నీ మీ ఫ్రెండ్స్కి పంపించుకొని వాళ్ళ దగ్గర 50% మనీ అని చేసుకుంటూ రే సంతోష్, ఇది పదతారా? ఆహా, ఇది పదతా అని అడుగుతున్నాను నేను. ఏదో ఫ్రెండ్ కదా అని బైక్ ఇచ్చి రిపేర్ చేయమని చెప్పావా? ఏమైందేంట్రా? నువ్వు బైక్ ఇచ్చి 2000 ఇచ్చావు, వెళ్ళి రిపేర్ చేయించుకొని వచ్చి నేను హెల్ప్ చేయమని. సరే హెల్ప్ చేద్దామని అక్కడ దాకా వెళ్తే 2000 కాస్త 6000 అయింది. ఇప్పుడు 6000 ఎందుకైంది అంటావేంట్రా? అది చేసింది ఏంటో తెలుసా? ఆయిల్ చేంజ్ అంట, ఆయిల్ ఫిల్టర్ అంట, ఎయిర్ ఫిల్టర్ అంట, డిస్క్ ప్యాడ్, చైన్స్ పాకెట్, వీల్ అలైన్మెంట్, వాటర్ వాష్, డిస్క్ ఆయిల్. వీడు ఏం లెక్కలు చెప్తున్నాడు? క్లచ్ కేబుల్, ఇండికేటర్, పిస్టల్, ఇలాంటివి చాలా చెప్పాడు. నువ్వు డబ్బులు పంపించు అర్జెంట్ కదా. అలానే టీషర్ట్ డబ్బులు ఇవ్వాలి, అవి కూడా పంపించు. సరే ఉంటాను, బాయ్. ఎంత అని చూసుకోవాలి నేను మాత్రం ఫ్రెండ్ కదా అని. బబ్లు బండికి 6000 అయిందా? అవును, ఇదిగో బిల్లు కూడా చూడు. బబ్లు నిజం చెప్పు. అంటే ఏం జరిగిందంటే ఒకసారి చూడు.
5:30 నుంచి అందుకో. ఇదే గ్యారేజ్. ఆ. భయ్యా ఏంటి ఎంత అవుతుంది బైక్ ఇప్పుడు? ఇప్పుడే పాటలు మొత్తం చూసానన్నా, ఒక 2,000 దాకా అవుతాయి. 2,000 అయిపోద్దా? ఆ. ఈ బైక్ రిపేర్లో డబ్బులు మనకి ఎంత కొంత మిగలాలి. నాకు చిన్న హెల్ప్ చేయదే. ఏంటో చెప్పు. ఇందులో కొన్ని పార్ట్స్ తీసి కొత్త పాటలే. కొత్త పాటలు అంటే ఒరిజినల్ వేయక ఫస్ట్ కాపీ లాంటివి ఏమైనా అయ్యో, సరేనా? ఎందుకు ఇదంతా చెయ్యాలి? బిల్లు 2,000 కాస్త 6,000 అయ్యే బిల్లు కావాలి. దానికి నాకేం ఉపయోగం? నీకు ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, సరేనా? సరే చెయ్యి. ఇక్కడ బిల్లు 2,000 వేయించి ఆడికి 8,000 అని చెప్తాం. మనకు ఒక 6,000 మిగులుతుంది. బబ్లు ఇది మరీ ఘోరం బబ్లు, ఫ్రెండ్స్ దగ్గర కూడానా? తప్పేంటి? కష్టపడ్డా, బుర్ర పెట్టా, డబ్బులు సంపాదించా. లెక్కని సరే. బబ్లు ఏంటి? నావేరా పార్సల్స్? ఎవరికి? నాకేరా. ఇన్ని నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావా? రేయ్, ఆన్లైన్లో ఎండ్ ఆఫ్ ది సేల్ వచ్చిందా, అందుకే ఇవన్నీ ఆర్డర్ పెట్టినాను నేను. తిన్న చేత్తోటి కాకిని కూడా వదిలించవు. ఎంత ఎండ్ ఆఫ్ ది సేల్ అయినా నువ్వు కొన్నావంటే నాకెందుకో డౌట్ ఉంది. నిజం చెప్పు బబ్లు, ఇవన్నీ ఎవరికి? మరి ఎవరికి చెప్పకూడదు. మరి నువ్వు నాకు షాక్ ఇవ్వద్దు. చిన్న షాక్ ఇస్తాను. అలవాటు అయిపోయిందిలే. కానీ ఈ మధ్య నేను ఫోటోషూట్స్ అవి సరిగ్గా చేసుకోలేదురా, ఎందుకంటే కాస్ట్యూమ్స్ అవి సరిగ్గా లేవన్నమాట. సో అందుకని ఎండ్ ఆఫ్ ది సేల్లోని ఒక 15 జతలు 20 జతలు పెట్టించుకుంటాను. ఆర్డర్ పెట్టించుకొని మంచి మంచి ఫోటోషూట్లు చేయించుకొని, ఫోటోషూట్స్ అయిపోయిన తర్వాత సైజ్ అవి తక్కువ ఉన్నాయి, డ్యామేజ్లు అవి ఉన్నాయి అని చెప్పి మళ్ళీ బ్యాక్ పంపించేస్తాను అనమాట. సో అందుకని ఇవన్నీ ఆర్డర్ పెట్టాను అనమాట. అంతేకాకుండా ఈ మధ్య మా ఆఫీస్లో పార్టీస్ అవి కూడా అవుతున్నాయి అన్నమాట. బ్లేజర్ అది కావాలి, మన దగ్గర బ్లేజర్ అది లేదు. బ్లేజర్ కాస్ట్ మనకి ఎక్కడిది? సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. బ్లేజర్ వస్తుంది, వేసుకొని పార్టీకి వెళ్తాను. అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను, నీట్గా ప్యాక్ చేసి సైజ్ బాగాలేదని మళ్ళీ పంపించేస్తాను అనమాట. సో ఏదో అలాగా. అదంతా ఓకే కానీ ఇక్కడ మీడియం స్మాల్ సైజులు కూడా ఉన్నాయి, అవన్నీ ఎవరికి? సరే అలాగే ఓపెన్ అయిపోయావు కదా, నేను ఓపెన్ అయిపోతాను, నేనని చెప్పేస్తాను, సరేనా? మ్యాటర్ ఏంటండి, మొన్న నీకు 2 టీషర్ట్లు తీసుకొని వచ్చింది మంచి బ్రాండ్ అని చెప్పి. అదెందుకు గుర్తులేదు? బయట ఎక్కడ ఆఫర్ లేకపోతే మీ ఫ్రెండ్ షాప్ అని చెప్పి నా కోసం 20% డిస్కౌంట్తో తెచ్చావు. చాలా బాగున్నాయి. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే ఆన్లైన్లో అదే టీషర్ట్లు 70% కొన్నాను అనమాట. సో నేను ఒక 70% తీసుకొని మీకు ఒక 20%కి ఇచ్చి నాకు ఒక 50% మిగులుతుంది అనమాట. సో ఆ విధంగా ఏదో చిన్న బిజినెస్ చేస్తున్నాను. ఈ ఎక్సెల్, ఎస్లు, స్మాల్ మా ఫ్రెండ్స్ కోసం ఆర్డర్ పెట్టాను. బబ్లు, ఆహన పిల్లంట్లో కోట శ్రీనివాసరావునే పిసినారాడు అనుకున్నాం కానీ వాళ్ళ అమ్మ మొగుడు నువ్వు. ఒక్క పోట్లోనే ఇన్ని ట్విస్టులు ఇచ్చావంటే నీకు ఇంక ముందు ముందు ఎన్ని ఉంటాయో. ఎవరు వీడేటి ఇప్పుడు చేస్తున్నాడు? హలో చెప్పరా, నేనా రూమ్లో ఉన్నానరా. రూమ్ సిటీలోనే ఉంది కదరా. నువ్వు నీ అదొకొచ్చినావు, మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు చిన్న హెల్ప్ చేయాలరా. అరే హెల్ప్ అంటే బబ్బులు, బబ్బులు అంటే హెల్ప్ రా. చెప్పు మ్యాటర్ ఏంటో. ఓకే, నా సామాన్లు వేరే రూమ్ కి షిఫ్ట్ చేయాలరా. ఓకే, నీకు పెద్ద కష్టమేమి ఉండదు. ఓకే, కొంచెం హెల్ప్ చేస్తావా? అరే నేను చూసుకోకపోతే ఇంకెవరో చూసుకుంటారు. నీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్ళి ఇంకో రూమ్లో షిఫ్ట్ చేయాలి, అంతే కదా? సరే నేను చేస్తానులే, ఓకేనా? ట్రక్ క్యాబ్ బుక్ చేస్తాను, వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉంటారు, నువ్వు అక్కడ ఉండు. ట్రక్లో వద్దు, ఏం బుక్ చేయద్దు, మొత్తం నేను చూసుకుంటాను. అమౌంట్ ఎంతైతే నేను చెప్తాను, మనం చూసుకోదాలే, సరేనా? సరే నీ ఇష్టం. సరేనా? అరే మళ్ళీ మనకు థ్యాంక్స్ అంటరా. నేను టెన్షన్ తీసుకో, నేను చూసుకుంటాను కదా, సరేనా? బాయ్ రా, బాయ్ రా. ఉదయాన్నే మంచి బేరం దొరికింది. షిఫ్టింగ్ వాటికి మనిషిని కావాలి, ఎలాగా? యాంటోనీ, అరే యాంటో ఇలా రా. బబ్లు ఏంటి పిలిచావు? ఏంటో రా, ఉదయం లేచి నువ్వే నాకు గుర్తొస్తుంటావు. చిన్న పని ఉంది, ఒకసారి బయటికి వెళ్దామా? పద పద. ఇటువైపా? ఇటువైపు, అటువైపు, అటువైపు లేదు, ఇటువైపు. బబ్లు ఎక్కడికి బబ్లు? నడిచి నడిచి మోకాలు కాస్త అరికాళ్ళు అవుతున్నాయి. మా ఫ్రెండ్ సోమేష్ ఇదే ఇంట్లో ఉండేవాడు రా, ఆడికి చిన్న హెల్ప్ చేయాలి.
ఉంటే ఇక్కడ హెల్ప్ ఏంటి? బేసిక్గా మ్యాటర్ ఏంటంటే ఆ రూమ్ వెకెట్ చేయాలి. ఆ రూమ్లోని సామాన్లన్నీ ఇంకో రూమ్లోకి షిఫ్ట్ చేయాలి. వాడేమో ఇక్కడ లేడు, ఆడు ఊరే లేడు. ఆడు కొంచెం హెల్ప్ చేద్దామని. దానికి మనం ఎందుకు? ఏ ట్రాన్స్పోర్ట్ యాప్లో పెడితే వాళ్ళు తీసుకెళ్తారు కదా. అరే ఆడు ఫైనాన్షియల్గా చాలా వీక్ రా, అది మనం అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్కి మనం హెల్ప్ చేయకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు చెప్పు? సెంటిమెంట్తో కొట్టి ఆయింట్మెంట్ పోస్తావు కదా బబ్లు. సెంటిమెంట్ కాదురా, అర్థం చేసుకోద్దా. వెళ్దాం సరే వెళ్దాం. ఇంకా లేదవా? అబ్బో చాలా ఎక్కువ సామాన్లు ఉన్నాయరా. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్. అవును కదా బబ్లు, ముందే చెప్పుంటే 2-3 పని వాళ్ళ పెట్టుకునేదాం కదా బబ్లు. రే నీకు ఆల్రెడీ చెప్పాను, వాడు ఫైనాన్షియల్గా చాలా వీకు, ఆ డబ్బులు పెట్టుకోలేడని. నువ్వే కొంచెం అర్థం చేసుకో. మళ్ళీ సెంటిమెంట్. మరి ఏం చేస్తావు? మనమే పడడానికి ఈ రోజుకి. పద వెళ్తాం. పద. ఏంటి ఇంకా రాలేదు? ఏంటి బబ్లు బుక్ చేస్తానన్నావు, ఎవరిని బుక్ చేసావు? అరే బుక్ చేసాను రా, వచ్చేస్తాడు, కొంచెం వెయిట్ చెయ్యు. ఆటోయా లారీయా? వస్తాడు. ఇటువైపు ఈడేలా ఉన్నాడు. హ్యాపీడో. దీంట్లో ఎలా పెట్టాలి బబ్లు? నువ్వు రారా, నీకు ఎందుకు, నేను చూసుకుంటానుగా. ఎడకెళ్ళి పోయి కొంచెం వెనకెళ్ళి. ఈ బకెట్ ఇటు పెడదాం. ఏంటి భయ్యా ఇవన్నీ తీసుకెళ్లాలంటే ఆటోనో లారీనో బుక్ చేయాలి, ర్యాపిడో కాదు. ర్యాపిడో అంటే ఏంటి? ఒక స్థలం నుండి ఇంకో స్థలాన్ని తీసుకెళ్ళడం, అవునా కాదా? అవును. నేను ఇవి ఇచ్చాను, పట్టుకుని వెళ్ళు, సరిపోయింది కదా. ఇవన్నీ అవదు భయ్యా, క్యాన్సిల్ చేసేయండి. నేనెందుకు ట్రిప్ క్యాన్సిల్ చేస్తాను? నువ్వే ట్రిప్ క్యాన్సిల్ చేసుకో అయితే. నాకు ఎక్స్ట్రా మనీ కట్ అవుద్ది భయ్యా. అదంతా బాగా అనవసరం. నువ్వు క్యాన్సిల్ చేసుకో, మాకు సంబంధం లేదు. నువ్వు మాత్రం పట్టుకెళ్ళాల్సిందే. అయితే అయింది, నేను క్యాన్సిల్ చేసుకుంటా. ట్రిప్ క్యాన్సిల్ చేస్తున్నావు కదా? అవును. నేను బుక్ చేస్తే నువ్వు క్యాన్సిల్ చేస్తున్నావు కదా? అవునవును. క్యాన్సిల్ చేయి. ఎలా క్యాన్సిల్ చేస్తావు నేను చూస్తాను. నేను రిపోర్ట్ చేస్తాను నువ్వు నా మీద రేపు అటెండ్ చేసావని. అదేంటి భయ్యా? అంతే, నేను అలాగే చేస్తుంటాను. మరి తీసుకుని వెళ్ళు. సరేలే భయ్యా, చేసేసి ఉండైతే వెళ్తా. మరి ఎక్స్ట్రా చేస్తున్నాడు. రేపేటంటే నీకు బబ్లు. ఏంటి బబ్లు ఇది? సామాన్ తీసుకెళ్ళడానికి ఆటోయో లారీ బుక్ చేయాలి గాని. చెప్పాను కదరా, మా ఫ్రెండ్ ఫైనాన్షియల్గా వీక్ అని. ఆటో, వ్యాన్, సో మచ్ కాస్ట్. సూపర్. నీకు ఫ్రెండ్ అంటే ఎంత ఎమోషన్ బబ్లు. సరే పద, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మళ్ళీ ఎక్కడికి? రే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఇవన్నీ పేపర్లో పంపించాలి కదా. అవన్నీ పేపర్లోనా? బబ్లు ఏరా పని అంతా అయిపోయిందా? అయిపోయింది. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అన్ని పంపించావా? పంపించాను. బట్టలు పంపించాను. సరే పదైతే వెళ్దాం ఇంటికి. బబ్లు ఫుల్ టైర్డ్ అయిపోయినా, మందాగదాం బబ్లు. మందా? అమ్మో డబ్బులు అయిపోతాయి. తాగుతాం కానీ ఈరోజు శనివారం కదా, నేను తాగను. నువ్వు షేర్ ఏమి వద్దులే, నీ డబ్బులు కూడా నేను పెట్టుకుంటా. మందు అయితే తాగదాం. షేర్ అంటే షేరు, నీ షేర్ నేను పెట్టుకుంటా కావస్తే. డబ్బు కోసం నేను తాగడం అనట్లేదు. ఈరోజు సాటర్డే కనుక నేను తాగడం అంటున్నాను. సర్లే, నీ షేర్, నా షేర్ నా షేరే. అయినా సరే నేను తాగను, నువ్వు ఒకరోజు తెచ్చుకో. ఇందాక 2 షేర్లు నువ్వే పెట్టుకుంటానన్నావు. ఏదో సరదాగా అంటున్నావు. సరే బా తాగుదాం. ఇంటిలో తాగేద్దామా? పద. బాటిల్ చాలా బాగుందిరా బబ్లు. ఆ బ్రాండ్ గోవా నుంచి తెప్పించా, మా ఫ్రెండ్ ఇచ్చాడు. రేర్ బ్రాండ్. అవునా? మరి స్టార్ట్ చేద్దామా? అదేంటి, నువ్వు సాటర్డే మందాగవు కదా? సాటర్డే మందు కదా, మర్చిపోయాను. నీకు బాస్ అంతా తీసుకో. బబ్లు సూపర్ ఉంది.
చాలా టేస్ట్ ఉంది బబ్లు. ఓహో, ఇవాళ సాటర్డే కదా? ఈరోజు సాటర్డే బబ్లు, నువ్వు మందాగు కదా. నేను తాగను. ఇవాళ ఏకాదశా? ఇవాళ సాటర్డే కానీ ఏకాదశి కాదు కదా బబ్లు. చెప్పాలి కదా ఈరోజు ఏకాదశి కాదని. సాటర్డే పూట అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను, కానీ ఏకాదశి అయితే మాత్రం అసలు ముట్టుకోను. ఈరోజు ఏకాదశి కాదు కదా? ఏకాదశి కాదు అయితే తాగుతాను. అక్కర్లేదు, ఇంకోటి తాగేద్దాం. అదిరిపోయిందిరా ఆంటోనీ. కష్టపడ్డా, పేరు సంపాదించా, డబ్బు సంపాదించా, కానీ సన్నం అవ్వలే పోతున్నాను. అది కష్టం బబ్లు. మెస్సీ కూడా ఆడాడా? మామూలు కాదు, ఆడాడిన దాంట్లో ఒక 20%. రోనాల్డో ఆడుంటే ఇప్పుడు ఆడికి ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. ఎవడు? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ సోమేష్ ఫోన్ చేస్తున్నాడు. లెజెండ్? ఎస్. హలో సోమేష్, చెప్పరా. రే, లగేజ్ మొత్తం షిఫ్ట్ చేసి నీ రూమ్ లోని సిట్టింగ్ వేసి తాగుతున్నాను రా. అమౌంట్ మన ఫ్రెండ్షిప్ లో అమౌంట్ ఏంట్రా గాడిదే? ఓ 10,000 పంపించు, సరేనా? సరే ఉంటా. బబ్లు 10,000 ఎందుకు బబ్లు? అప్పేమన్నా తీసుకుంటున్నావా? రై, అప్పేంట్రా అప్పు? నేను ఎవరిదైనా అప్పు తీసుకుంటానా? లేదు, అప్పు ఇస్తాను కానీ తీసుకోను. మరి దేనికి? 10,000 ఎందుకంటే రూమ్ లోని సామాన్లు ఇంకో రూమ్ షిఫ్ట్ చేసావా, ఓ 10 మంది మనుషుల్ని పెట్టావా, ట్రక్ ఒక పెద్ద ట్రక్ బుక్ చేసావా, ఈ అన్నింటికి 10,000 అవుతుంది కదా. అందుకు పంపించమని 10,000. బబ్లు, ఇక్కడ బాటిల్స్ స్టఫ్ ఉండాలి కదా, ఇదంతా ఎవరు క్లీన్ చేశారు? నేనే క్లీన్ చేశాను రా. ఎందుకు చేసావు బబ్లు? నేను చేసేవాను కదా. ఆ మందు ఆ స్టఫ్ రెండు కిందకెళ్ళి వాచ్మెన్కి ఇస్తే ఆడొక 250 రూపాయలు ఇచ్చాడు, అందుకే క్లీన్ చేశాను. ఇందులో కూడా సేవ్ చేసుకున్నావు మనీ. బబ్లు, నీ వల్ల నేను ఇంటికి నుంచి 5 నెలలకు మనీ తెచ్చుకుంటే అది ఒక్క నెలలోనే అయిపోయింది. ఇంకా కానీ నేను జాబ్ చేయపోయినా అనుకో, నా బ్రతుకు కుక్కలు చంపిన ఇస్తరాక అయింది. సరే, జాబ్ చేసుకో. ఆల్ ది బెస్ట్. మే కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. మీ క్వాలిఫికేషన్స్ చాలా బాగున్నాయి. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? మా ఫ్రెండ్ ఒక ఎదవన్నాడు సార్, వాడు చుట్టూ తిరిగిన టైం అంతా వేస్ట్ చేసుకున్నా సార్. ఈ మధ్య జ్ఞానోదయం అయ్యి రియలైజ్ అయ్యి అందుకే జాయిన్ అవుదామని వచ్చాను సార్. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? శాలరీయా? కంపెనీ ఎంత ఇస్తే అంతే చాలు సార్. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని సైన్ పెట్టండి. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు సార్? మీరు జాబ్ ఇస్తారు, మీరు దేవుడు సార్. చదువుకోండి. పెట్టేస్తాను సార్, పెట్టేస్తాను, నేను పెట్టేస్తాను సార్. మీరు దేవుడు సార్. సరిపోతాయి సార్? యా సార్, రేపు వచ్చి జాయిన్ అయిపోయినా సార్? రేపెందుకు, ఈ రోజే జాయిన్ అయిపోండి, మీకోసం వర్క్ రెడీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బబ్లు, నువ్వేంటి ఇక్కడ? నాకు జాబ్ వచ్చింది తెలుసా? ఓ, నాకు జాబ్ వచ్చిందని నన్ను కంగ్రాచులేషన్స్ చేయడానికి వచ్చావా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బబ్లు. ఆపు, కంపు కొడుతుంది. నేను ఇదే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాను. నువ్వు ఇదే ఆఫీసా? నాకెప్పుడు చెప్పలేదు మరి. ఆయన ఎప్పుడు నువ్వు నాతోటే తిరుగుతావు కదా. నువ్వు చెప్పాను కదరా, ఆఫీస్ కన్నా బయటనే ఎక్కువ మనీ ఎర్న్ చేస్తుంటానని. తెంగరాదా, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వనా? యాక్చువల్గా నీకు జాబ్ వచ్చేలా చేసింది నేనే. ఓ, నువ్వేనా నాకు జాబ్ వేయించింది? నేనే రిఫర్ చేశాను. అవును, నేను అడగకుండా నాకు జాబ్ వేయించావంటే నాకెందుకో తేడా కొడుతుంది.
ఏదో మతలబు ఉంది. క్యా మతలబ్ హై? మతలబే చేశారు. ఒక్కసారి అటేపు చూడు. నేను ఆఫీస్ మానేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు మానేయాలనుకుంటున్నావు? నాకు ఇక్కడికన్నా బయటనే ఎర్నింగ్స్ చాలా బాగా వస్తున్నాయి నా తెలివితేటలు యూజ్ చేయడం వల్ల. అయితే నీకు సొల్యూషన్ చెప్తా. ఏంటా సొల్యూషన్? నీ కింద అసిస్టెంట్ పెట్టుకో, వాడికి ట్రైనింగ్ ఇవ్వు, నువ్వు బయట వెళ్ళి పని చేసుకో. సొల్యూషన్ బాగుంది, కానీ నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంటది? ఆ కింద పెట్టుకునే అసిస్టెంట్ నాకు బాగా తెలిసినోడు ఒకడు ఉన్నాడు కనుక ఆయనకి ఇచ్చే శాలరీలో 40% నాకు ఇవ్వాలి. అలా అయితేనే నేను ఓకే చేస్తాను, లేదా చేయను. సరే, డీల్. బాబులు, నీకు అసిస్టెంట్ కావాల్సి వచ్చి నాకు జాబ్ ఇప్పిస్తావా? ఇంట్లో అసిస్టెంట్గా ఉండి, ఇక్కడ అసిస్టెంట్గా ఉండి, మళ్ళీ స్పెషల్గా 40% శాలరీలో నీకు ఇవ్వాలా? ఇది మరీ దారుణం బాబులు. దారుణం కదా? జాబ్ వద్దా? జాబ్ ఇంపార్టెంట్ బాబు. మూసుకొని పద. ఏంటి ఇంకా వర్క్ చేయలేదు? రేయ్, నేను చెప్పిన వర్క్ కంప్లీట్ అయిందా? ఇంకా కంప్లీట్ చేయలేదా? చెప్పాను కదా ఫాస్ట్ గా కంప్లీట్ చేయమని. ఏంటి బాబులు చేసేది? పొద్దున్నుంచి పనులు చేసి చేసి తల్లో ఉన్న బ్రెయిన్ మోకాళ్ళకి వస్తుంది. అరే నువ్వు జాబ్ కావాలన్నావా? మూసుకొని పని చేసుకో, ఓవర్ యాక్షన్ చేయక. జాబ్ అంటే ఇలాగే ఉంటుంది. ఏం జాబ్ బాబులు? ప్రతి పని నాకే చెప్తుండ్రు. డేటా వర్క్, డేటా ఎనాలిసిస్, డేటా ఎర్రర్స్, బఫర్స్, అది కాక కోడింగ్, ఆఖరికి టైపింగ్ కూడా నేనే చేస్తున్నాను. అన్ని వర్క్స్ నాకే చెప్తుండ్రు. ఇప్పుడు ఏమంటావు అయితే? నేను జాబ్ మానేస్తా, నేను వెళ్ళిపోతాను. నేను ఇప్పుడే వెళ్ళిపోతా. జాబ్ మానేసి ఇంటికి వెళ్ళిపోతావా? డాక్యుమెంట్లు సైన్ పెట్టావా? పెట్టాను. డాక్యుమెంట్లు బాగా చదివావా? జాబ్ ఇచ్చిన ఆనందంలో అదేంటో కూడా నేను చదవలేదు, అన్ని సైన్లు పెట్టేశాను. చదవలేదా? ఆ డాక్యుమెంట్లు ఏం రాసిందో తెలుసా? ఏముంది? నువ్వు జాబ్ మానేయాలనుకుంటే 2 lakhs పే చేసి అప్పుడు మానేయాలన్నమాట. అందులో అది రాసి ఉంది. నువ్వు సరిగ్గా చదవలేదు. మరి 2 lakhs ఉన్నాయి పే చేయడానికి. 2 లక్షలా? అవసరానికి ఇది. మూసుకొని జాబ్ చెయ్యు. ఎక్స్ట్రాలు చేస్తాడా? రే యాంటోనీ, నింజో. ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయా మన కొలిగేనంట. నువ్వెప్పుడన్నా ఆఫీస్కి వస్తే కదా తెలిసేది. ఏంట్రా ఇంత అందంగా ఉంది? తనే టాప్ అని తన ఫీలింగ్ అందంలో. అరే నా కళ్ళ రాకుమారి తనేరా. నేను ఫిక్స్ అయిపోయాను. ఎలాగైనా సరే ఆమెను పడేస్తాను. పడాల్సిందే. బబ్లు, ఒకసారి నా మాటిని బబ్లు. నువ్వు చెప్తే నేను వినేదేట్రా? ముందెళ్ళి అమ్మాయితో పరిచయం పెంచుకోవాలి. మళ్ళీ వస్తానుండు. బబ్లు, అమ్మాయి గురించి రేయ్, తన గురించి నువ్వు చెప్పలేడి, నేను తెలుసుకోలేనా? వస్తున్నా. అది వీడికంటే పెద్ద పిస్తున్నారని మా వాడికి తెలియదు. ఈ రోజు అలాగైనా మాట్లాడి ఇంప్రెస్ చెయ్యాలి. ఎక్స్క్యూజ్ మీ, ఈజ్ దిస్ హిందూ? హాయ్, బబ్లీ హియర్. హలో. ఆఫీస్ అంతా నేనే చూసుకుంటూ ఉంటా. ఓ, అప్పుడు ఇక్కడ ఆఫీస్ బాయ్ మీరేనా? చిచ్చి, ఆఫీస్ బాయ్ కాదండి. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ హ్యాండిల్ చేస్తూ ఉంటారు అనమాట. యా. మీరు? నేను ఇక్కడ టీమ్ లీడ్ అండి. ఓ, టీమ్ లీడ్. నైస్. యాక్చువల్గా ఈ శారీలో మీరు చాలా చాలా బాగున్నారు. ఖుషి సినిమాలో భూమికలో ఉన్నారు తెలుసా? అదే కాకుండా మీ శారీ కట్టడం వల్ల శారీకే అందం వచ్చింది. అంటే నాకు అందం రాలేదా? మీరు ఆల్రెడీ ఎలాగో అందంగా ఉంటారు కదండి, దాని గురించి మేము ప్రత్యేకంగా చెప్పాలా? యాక్చువల్గా మిమ్మల్ని చూస్తుంటే ఒక కవిత గుర్తొస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్పొచ్చా? చెప్పండి. మీ కళ్ళకున్న కాటిక చందమామలో చుక్కలాగా ఉంది. మీ కురులు ఆకాశపు మేఘాల్లో ఉన్నాయి. మీ కళ్ళు కలువు పువ్వుల్లో మెరిసిపోతూ ఉన్నాయి. మీ ఎక్స్క్యూజ్ మీ, కవిత నచ్చి ముద్దేస్తుందా ఏంటి? మీరు ఇప్పుడు నన్ను వదిలేస్తే నాకు కొంచెం వర్క్ ఉంది, వెళ్ళి చేసుకోవాలి. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ. యా, బాగా ఇంప్రెస్ అయినట్టుంది నా కవితకి. పడిపోయినట్టే. నువ్వు నాకే సొంతం. ఇదిగో ఇందు, మన ప్రాజెక్ట్ ఫైల్స్ అడిగామంట కదా, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. అయినా సరే నేను ఆపుకొని నీకోసం తీసుకొచ్చా. తీసుకో. అసలు మన ఇద్దరం ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నామా నీకెవరు చెప్పారు? మన ఇద్దరు ఒక ప్రాజెక్ట్ కాదా? కాదు, సారీ, మర్చిపోయాను.
క్యారీ ఆన్. ఇంకో ట్రైల్ వేయాలి. యా ఇందు వచ్చేసాడు. చెప్పు. యాక్చువల్గా చాలా వర్క్స్ ఉన్నాయి. ఆఫీస్ బాయ్ చెప్పాడు ఇందు మేడం పిలుస్తున్నారని. చెప్పు మ్యాటర్ ఏంటి? ఆఫీస్ బాయ్ చెప్పాడా? యా ఆఫీస్ బాయ్ చెప్పాడు. ఆఫీస్ బాయ్? ఓకే ఓకే ఓకే. నాకు తెలిసి విద్య అనబోయి ఇందు అన్నాడేమో. ఒకసారి నేను అనుకుంటాను. ఎప్పుడు చీప్గా బిహేవ్ చేస్తాడు. వేస్ట్ ఫెయిల్. దొరికేసావేంటి? ఈ ఆఫీస్లో నాకు తెలియకుండా విద్య ఎవరు? ఏదో ఒకట్లే. ఏంటి నువ్వు గేమింగ్ జోన్లో కూడా వర్క్ చేస్తున్నావు? వర్క్ ఉంది. సరేదా స్నూకర్ ఆడదాం కాసేపు. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు. వర్క్ ఉంది. అదేంటి? సరే మర్చిపోయా, గోవాలో మన రిలేటివ్స్ పెళ్ళి ఉంది కదా, సరదా గోవా వెళ్ళొద్దాం దా. ఫస్ట్ థింగ్ వాళ్ళు నీకు మాత్రమే రిలేటివ్స్, నువ్వు నాకు వరుసకు మాత్రమే బావా. ఆహా, రోడ్ ట్రిప్ ప్లాన్ చేసా. ఫ్లైట్ లేకుండా చిల్ అవ్వచ్చు రోడ్ ట్రిప్లో. పోవడానికి ఒక 10,000, రావడానికి ఒక 10,000. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆఫీస్లో ఉంటే రోజుకి 2,000, క్యాబ్ కూడా వాళ్ళు ఇస్తారు. లేదు నేను రాను, నువ్వు వెళ్ళు. రావచ్చు కదా, గోవా ఎప్పుడు చూడలేదు నువ్వు. అబ్బా విక్రమ్ ప్లీజ్ నేను ఇరిటేట్ చేయకు, నాకు చాలా వర్క్ చేయాల్సింది. ప్లీజ్ లీవ్. సరే యాజ్ యూ విష్. హాయ్ విక్రమ్. హాయ్ ఇందు, ఈ డ్రెస్లో ఏంజల్లో ఉన్నావు తెలుసా? ఏంజల్కి ఏ డ్రెస్ వేసినా ఏంజల్ అనే ఉంటుంది. ఏంటో మేము పొగడకపోతే మీకు అసలు ఊపిరాడదు. ఇదంతా కాదు, ఎందుకు పిలిచావు అది చెప్పు. వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత నుంచి ఎంప్లాయీస్ చాలా తక్కువ వస్తున్నారు ఆఫీస్కి. వచ్చిన వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు. దానికి నేనేం చేయాలి? వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ నువ్వు ఆఫీస్లో. నువ్వే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి. వాళ్ళు కొంచెం ఎనర్జెటిక్గా వర్క్ చేసేలా చూడాలి నువ్వే. హెల్ప్ చేయడానికి మందేం ట్రస్ట్ కాదు విక్రమ్, ఐటీ కంపెనీ. ఎంప్లాయీస్ని ఎంత పిండితే అంత ప్రాఫిట్. నీకు తెలుసు కదా విక్రమ్, నేను ఎంత అందంగా ఉంటానో అంతే బాగా వర్క్ కూడా చేస్తాను. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇందు నువ్వు ఏమన్నా చెయ్యి, మన ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరు ఎనర్జెటిక్గా వర్క్ చేయాలి. ఇంకో విషయం, మన దగ్గర బబ్లు అని ఒక అతను ఉన్నాడు. అతను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాడు. అతను చేయకుండా చూసుకో. వాడెవడో పోతుంటే నేను కూర్చొని ప్యాంపర్ చేయాలనా? అలా కాదు, మన కంపెనీని మనం చూడకపోతే ఇంకెవరు చూస్తారు? కంపెనీని కాపాడుకోవాలంటే సెక్యూరిటీని ఇంక్రీజ్ చేసుకో. అలాంటి అందమైన అమ్మాయిల్ని ఎరేయడం కాదు. వాడేం చాప కాదు, నువ్వేం ఎరేం కాదు. ప్రాపర్గా వర్క్ చేయించు అంతే. యు మే గో నౌ. థ్యాంక్ యూ విక్రమ్. దరిద్రుడా. ఏంటి ఎందుకు కనిపించట్లేదు? వర్క్లో బిజీయా? బబ్లు ఇందు చెప్పు. అది సారీ బబ్లు, నేను ఎవరో తెలియక ప్యూన్ అది ఇది అనేసాను. అయ్యో ప్రాబ్లం లేదు ఇందు. ప్యూన్ కాకపోతే వాచ్మెన్ లేదా పడవలను నేను ఆన్వేం పట్టించుకోను. అందులో నువ్వు అంటే అసలు పట్టించుకోను. అదే ఇందాక విక్రమ్ చెప్పాడు బబ్లు బాగా వర్క్ చేస్తాడు అది ఇది అని. ఏదో వాడి అభిమానం అంతే. దొరికిన ఛాన్స్ ఇప్పుడే కలిపి చేయాలి. ఫ్రెండ్స్ ఏంటి ఎంత మెత్తగా ఉంది. రెస్టారెంట్కి వెళ్దామా లంచ్కి? వెళ్దాం, ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది. రేపు వెళ్దామా? రేపు ఓకే వెళ్దాం. షార్ప్ 12 o'clock. నీ ఫోన్ నెంబర్? నువ్వు వర్క్లో చాలా ఫాస్ట్ అంట కదా, అలాగే నా నెంబర్ కూడా కనుక్కో. ఓకే, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చాలా రేగిపోతాను. యాంటనీ కూడా ఎక్కడ ఉన్నాడు? ఆఫీస్ క్యాఫ్టీరియా అయితే పెట్రోల్ కూడా సేవ్. అరే యాంటోనీ, మన హైదరాబాద్లో ఉన్న ది బెస్ట్ రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పరా? చాలు, ఇప్పుడు దాకా నా చేత డబ్బులు ఖర్చు పెట్టింది చాలు. ఇక నేనైతే ఖర్చు పెట్టలేనురా. రే నీ చేత కాదురా, ఇందు చేత ఖర్చు పెట్టిస్తా. ఇందు చేత? ఎస్, నువ్వు నేనే ఖర్చు పెట్టిస్తా. రే రెస్టారెంట్కి వెళ్ళి ఇందు చేత ఖర్చు పెట్టించాల్సిన అవసరం లేదురా. మన క్యాఫ్టీరియాలోని తన చేత భోజనం చేసి తన చేత ఖర్చు పెట్టిస్తాను. చూస్తావా? మన క్యాఫ్టీరియాలో? మన క్యాఫ్టీరియాలోనే. సరే పద, నేను చూస్తా. దమ్ముందా? ఉంది. పదైతే వెళ్దాం. పద. ఈ రోజు కాదు, రేపు. రేపా? యాదవన్నిటికి తొందర. ఇది ఇందు మన ఆఫీస్ క్యాఫ్టీరియా. నాకు చాలా ఇష్టం తెలుసా, నేను ఎక్కువగా ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఓ అందుకే ఇంతలా ఉన్నావు బబ్లు? ఇందు అంటే అది బొద్దుగా క్యూట్ గా ఉన్నావు బబ్లు. యాక్చువల్లీ నేను కొంచెం క్యూట్ గానే ఉంటాను. అదేంటో నేను ఫుడ్ కూడా చాలా తక్కువ తింటాను. తక్కువ తింటేనే ఇంత, నువ్వు ఎక్కువ తింటే ఇంకెంత ఉంటావు? ఏం మాట్లాడుతుంది? జోక్ బబ్లు, జోక్. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఏం తింటావు ఇప్పుడు? ఏదో ఒకటి నువ్వే చెప్పే బబ్లు. అబ్బా ప్లీజ్, నువ్వే ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఫ్యామిలీ ప్యాక్ చెప్పేద్దాం. ఏదైనా బిర్యానీ. బిర్యానీ? ఐ లవ్ బిర్యానీ. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం తెలుసా. అది కాక నీకు ఏం తింటావు? ఇంకేదైనా ఏదో ఒకటి నువ్వే చెప్పే. అబ్బా ప్లీజ్, ఇంకోటి ఏం చెప్పు నా కోసం ప్లీజ్. ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్? బిర్యానీ విత్ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ సూపర్ లైక్ అస్. ఒకసారి ఆగు బాబు. యా, ఒక బిర్యానీ ఫ్రైడ్ రైస్. అవును బబ్లు, నువ్వు రిజైన్ చేస్తున్నావు అంటే ఎందుకు? ఈ విషయం నీ దాకా వచ్చిందా? యాక్చువల్గా బయట కంపెనీస్ వర్క్ చూసి పెర్ యానం 50 lakhs, 60 lakhs, 70 lakhs దాకా ఇస్తానంటున్నారు. సో అందుకని బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ ఇప్పుడు వెళ్ళను, ఫిక్స్ అయిపోయాను ఇక్కడే ఉందామని. ఎందుకు బబ్లు? నువ్వు ఉన్నావు కదా.
బబ్లు నువ్వు వర్క్ బాగా చేస్తావు, నేను వర్క్ బాగా చేస్తాను, ఇద్దరు కలిసి వర్క్ బాగా చేస్తే మన కంపెనీకి మన స్టేజ్కి వెళ్తారు కదా, ఆ ఉద్దేశంతో అలా అన్నాను. అవును బబ్లు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యు కెన్ ఆస్క్ మీ. బాబోయ్ ఏంటి మొత్తం ఇది ఇలా ఏం చేస్తుంది? ఇంకొంచెం వేసుకోయింది. లేదు బబ్లు, బిర్యానీ చాలా బాగుంది, ఇది పార్సల్ తీసుకెళ్తా. ఓ పార్సల్ పట్టుకెళ్తావా? సరే సరే. ఫుడ్ బాగుందా ఇందు? చాలా బాగుంది బబ్లు. తినను అంటూ బానే తినవు బబ్లు నువ్వు. ఓ నేనే ఎక్కువ తిన్నానా? మరి నేను తిన్నానా? లేదు నేనే ఎక్కువ తిన్నాను. సార్ బిల్ ఎంతైంది? 2150 ఓన్లీ. 2150? ఎస్ సార్. వెరీ చీప్, చాలా తక్కువ. నేను పే చేస్తాను. పర్లేదు బబ్లు, నేను పే చేస్తా. ఇందు ప్లీజ్, నేను పే చేస్తాను. నేను పే చేస్తా బబ్లు. ఇందు దిస్ ఇస్ టూ మచ్. ఒక అమ్మాయి చేతి బిల్ కట్టించడం అన్నది నాట్ అట్ ఆల్. నో, నేను పే చేస్తాను. ఓకేనా? సో స్వీట్. ఓ షిట్. ఏ బబ్లు, పార్సల్ క్యాన్సిల్ చేయించినా నువ్వే తింటావా? షిట్ అన్న దానికి కాదు, కార్డు మిస్ అయింది. ఇప్పుడు ఒక అమ్మాయి చేతి బిల్లు కట్టించడం అంటే బాగుంటుందా? ఈ కార్డు ఎక్కడ చూసినట్టుంది. ఇది నీ కార్డే. నీకెక్కడిది? అంటే ఇందాక టేబుల్ మీద ఉంటే ఎవరిదని అడిగాను, నీదని చెప్పారు, పట్టుకొచ్చేసాను. ఓహో, తీసుకొస్తావా? నైస్. బిల్లు పే చేస్తాను. ఓకేనా? ఓకే, నేను వెళ్ళా మరి, వర్క్ ఉంది. ఓ వెళ్ళిపోతావా? నేను బిల్ పే చేస్తాను, వెళ్ళిపోతాను. సరే అయితే బాయ్. బాయ్. నాకే దబ్బేసిందా ఇది? ఎందుకురా అంతలా నవ్వుతున్నావు? ప్రతిసారి నా చేత బిల్ పే చేయించి నన్ను ఎరుపుష్పం చేయించేవాడు, కానీ ఫస్ట్ టైం ఇందు నీ చేత బిల్ పే చేయించి నిన్ను ఎరుపుష్పం చేసిందిగా, ఫుల్ హ్యాపీ. నీకు విషయం చెప్పనా, నువ్వే పిసినారని ఫీల్ అవుతుంటావు కదా, నీకంటే ఇందు పెద్ద పిసినారంట ఆఫీస్లో అందరూ చెప్పుకుంటుంటే విన్నా, కానీ నేను నీకు చెప్పలేదు తెలుసా? దట్ ఈజ్ యాంట్. ఇక నీకుంట చూడు. ఇది కదరా లైఫ్ లో మజా అంటే. ఒరే క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఆడితే పెద్ద కిక్ ఉండదురా, అదే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడితే అది కిక్ అంటే. ఇప్పటి వరకు నేనే పిసినారు అనుకుంటే నా లైఫ్లో నాకన్నా పెద్ద పిసినారు వచ్చిందంటే బాగుంటది, మజా అదిరిపోద్ది. చూద్దాం ఎవరెవరిని ఆడుకుంటారో చూద్దాం. ఇందు గురించి తక్కువ అంచనా వేయకు. ఏమైందిరా? 2051 నాకు కట్టయింది ఎందుకు? మరి అంత షాక్ అవ్వకు, ఈ కార్డు నీదే. లాస్ట్ టైం నువ్వు పిన్ జనరేట్ చేయమన్న కార్డు ఇచ్చావు కదా, అప్పటి నుంచి నేనే వాడుతున్నాను. దాచుకో. అంటే ఇప్పుడు డబ్బులు? నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. మళ్ళేమైంది? నీకు అసిస్టెంట్ పెట్టాను, వాడి శాలరీ నీకు ఇస్తున్నాను, మళ్ళేమైంది? పాయింట్ అది కాదు. ఎవరైనా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే మినిమం 35 days to 40 days చేస్తారు, కానీ నేను మినిమం 35 daysలోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సో ఐ వాంట్ సంథింగ్ న్యూ. మన దగ్గర కొత్త ప్రాజెక్ట్స్ ఏం లేవు. ఉన్న ప్రాజెక్ట్స్లో ఒకటి నువ్వు చూసుకుంటున్నావు, ఇంకోటి ఇందు చూసుకుంటుంది. మరి కొత్తదేమన్నా వస్తే నేను అసైన్ చేస్తా. మరి ఓకే, డూ ఏ స్మాల్ ఫేవర్ ఫర్ మీ. ఏంటది? ఎలాగో కొత్త ప్రాజెక్ట్స్ లేవంటున్నావు, ఆల్రెడీ ఉన్న ఒక ప్రాజెక్ట్ కూడా ఇందు హ్యాండిల్ చేస్తుంది అంటున్నావు. ఆ ప్రాజెక్ట్లోనే నన్ను అసైన్ చేయి. తను ఆల్రెడీ లీడ్ చేస్తుంది కదా ప్రాజెక్ట్ని. ప్రాబ్లం లేదు, తన కింద నేను ఉంటాను. సో తనకేం డౌట్స్ అయ్యి వస్తాను, నేను క్లారిఫై చేస్తుంటాను. మరి శాలరీ? అక్కర్లేదు, ఇప్పుడున్న శాలరీ ఉంటే చాలు. ఓకే ఓకే. సో ఇంది ప్రాజెక్ట్లోకి నేను వెళ్తాను, నాకు ప్రాబ్లం లేదు. ఓకే సరే మరి. యా, థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? ఏం లేదు, మేనేజర్తో ఏం మాట్లాడుతున్నావని. నేను మేనేజర్తో ఏం మాట్లాడితే నీకెందుకు? అంటే మళ్ళీ నా శాలరీలో కట్ చేస్తావేమని. నీ శాలరీలో కట్ చేస్తే నీకు చెప్పే నేను కట్ చేస్తాను కదా. నీకు మ్యాటర్ ఏంటి తెలుసుకోవాలన్నది కదా. నవ్వుకో. మ్యాటర్ ఏంటంటే బేసిక్ గా ఇందు నాకు బాగా నచ్చింది, ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. సో ఇందుని పడేద్దని ఫిక్స్ అయిపోయాను. ఇందుని పడేయాలంటే ముందు నేను ట్రావెల్ అవ్వాలంటే తన ప్రాజెక్ట్ లో నేను ఉండాలి కదా. నేను తన ప్రాజెక్ట్ లో ఉండాలంటే నా ప్రాజెక్ట్ ఎవరు కూడా చూసుకోవాలి కదా. నా ప్రాజెక్ట్ చూసుకోవడానికి ఎవరు ఉండాలి? ఒక బకరా ఉండాలి. అది. సో మేనేజ్ తో నీట్ గా మాట్లాడి ఒక స్టెప్ తీసుకున్నాను. రేపు నుంచి ఇందు ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను అనమాట. మన ప్రాజెక్ట్ నువ్వు జాగ్రత్త చూసుకోవాలి, సరేనా? బకరగాడు
దేవుడా, ఇందు మాత్రం ఈ బండడుగు పడకూడదు. సార్, మీకు విషయం చెప్పాలి సార్. ఏమైంది? శాలరీ పెంచాలనా? మొన్నే కదా నువ్వు వచ్చింది. అది కాదు సార్, ఇప్పుడు బబ్లు వచ్చి ఏం మాట్లాడారు సార్ మీతోటి? కొత్త ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా అంటే ఇందు దాంట్లో వేసేసాను. సార్, ఇందు ప్రాజెక్టులు వేసారా? అవును సార్, బబ్లు ఇందుకు లైన్ వేయటం కోసం ఇందు ప్రాజెక్టులోకి వెళ్ళాడు సార్. బబ్లు అలాంటోడు కాదు. వాడిని శాలరీలో షేర్ తీసుకుంటున్నాడని చెప్పి వాడి పేరు ఖరాబ్ చేస్తున్నావు అంతే, ఇంకేం లేదు. సార్ నన్ను నమ్మండి సార్, వాడు పెద్ద పిసినారోడు. వాడెవరు నన్ను కావాలనుకుంటే పులిహోర కలిపేస్తాడు సార్. ప్రూఫ్స్ ఉంటే మాట్లాడు, ప్రూఫ్స్ లేకుండా మాట్లాడితే నేను వినను. ప్రూఫ్స్ కావాలి? అవును. అంతే కదా సార్? అవును. ఈవినింగ్ కల్లా ప్రూఫ్స్ తో మీ దగ్గరికి వస్తాను. రాకపోతే నా పేరు యాంటోనియో కాదు. సరే చూద్దాం. సరే సార్. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీటింగ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బబ్లూది ప్రాజెక్ట్ అయిపోవచ్చింది. మనకు వేరే ప్రాజెక్ట్ వచ్చేంత వరకు బబ్లు విల్ హెల్ప్ ఇందు ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్. సో మన ఆఫీస్లో కొన్ని రినోవేషన్ వర్క్స్ ఉన్నాయి. ఆ రినోవేషన్కి ఐ గివ్ యూ అ పర్టిక్యులర్ బడ్జెట్. దానితో పాటు మీరిద్దరు కలిసి పని చేయండి. ఓ, ఇద్దరు కలిసి? ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్ లెట్ మీ నో ఎవ్రీథింగ్. ఓకే ఓకే. వెళ్ళిపోయాడు. ఇందు, మనం అసలు టైం వేస్ట్ చేయకుండా మనకి ఇచ్చిన బడ్జెట్లో ది బెస్ట్ ఇద్దాం. బబ్లు, మనం ఎట్లన్నా ఫర్దర్ గా ఇద్దరం కలిసే కదా వర్క్ చేస్తాం. ఈ ఒక్క ప్రాజెక్ట్ కి నీ ఎస్టిమేషన్ ఇవ్వు, నా ఎస్టిమేషన్ నేను ఇస్తా. అప్పుడు లైక్ నీ వర్క్ ఏంటో నాకు తెలుస్తుంది, నా వర్క్ ఏంటో నీకు తెలుస్తుంది కదా. ఓకే ఓకే, నీ ఇష్టం. చూడు వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారు. వర్క్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓరి దేవుడా, వర్క్ గురించి కాదు. నీకెలా చెప్పాలి? నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. వాళ్ళు ఎలా దగ్గర వాళ్ళో దాని గురించి మాట్లాడుతున్నారు. అర్థం చేసుకో. వాడి సంగతి చూస్తా. అది అది కావాల్సింది. ఏంట్రా ఇది? ఇవే బబ్లు మనకిచ్చిన ఫస్ట్ బడ్జెట్ లో మాడిఫికేషన్ చేయాల్సినవి. అంత బాగానే కదా, దీన్ని ఎందుకు మోడిఫికేషన్ చేయించడం? ఎక్కడ బబ్లు, గేమ్ జోన్ లో ఉన్న ఎక్విప్మెంట్ పాడైపోయిందని ఎంప్లాయీస్ అంతా కంప్లీట్ చేస్తున్నారు. అందుకే మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. మనకిచ్చిన బడ్జెట్ చాలా తక్కువ, అందులో మనం ది బెస్ట్ ఇవ్వాలి కనుక ఓ పని చేద్దాం. నువ్వు అర్జెంట్గా టెక్నీషియన్ పిలిపించు, మొత్తం ఒకసారి చూపించు. ఎక్కడెక్కడ ఏ చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయో అవి చేయించు. ఒకవేళ ఏదైనా పార్ట్ కానీ బాగాలేదంటే మాత్రం అది రిపేర్ చేయించు. దాని ద్వారా మన బడ్జెట్ చేయడం చాలా తగ్గుతుంది. సరేనా? చూసుకో. బబ్లు వచ్చారు వాళ్ళు. రే, ఎవర్రా వీళ్ళంతా? మనకి ప్రాజెక్ట్ ఇచ్చారు కదా, దాంట్లో మెయింటెనెన్స్ కూడా మనకెందుకే వస్తుంది. సో సెకండ్ థింగ్ అదే. అంటే ఇప్పుడు వీళ్ళ బడ్జెట్ కూడా మనమే చూసుకోవాలా? నువ్వేం చేస్తుంటావు? చెఫ్. నువ్వు? మెయింటెనెన్స్. ఓహో, నువ్వు? ఎలక్ట్రీషియన్. సరే, మీరు వెళ్ళండి. యు మే గో నౌ. మొత్తం 15 మెంబర్స్ ఉన్నారు కదా. ఫర్ సపోజ్ పర్ పర్సన్కి మనం శాలరీ 10,000 పే చేస్తుంటే 15 మెంబర్స్కి 1,50,000 అవుతుంది. ఇందులో మనం బడ్జెట్ తగ్గించాలి. డూ వన్ థింగ్, ఆ 15 మంది నుంచి 5 మెంబర్స్ని తీసే 10 మందిని పెట్టు. మిగతా 5 మెంబర్స్ది 50,000 శాలరీ, అందులో హాఫ్ అమౌంట్ అంటే 25,000 కింద బోనస్ చెప్పిన 10 మందికి ఇవి. ఆటోమేటిక్గా మనకి ఒక 25,000 తగ్గుతుంది. వీళ్ళకి బోనస్ ఇచ్చినందుకు వర్క్ కూడా బాగా చేస్తారు. మిగతా 25,000 ఏం చేసేది బబ్లు? 25,000లోని 20,000 మిగిల్చి మిగతా 5,000 మనకు ఉంచి. సరేనా? బడ్జెట్ రెడీ అయ్యింది. సో గుడ్ ఈవినింగ్ గైస్. చెప్పిన పని అయిందా? ఇదిగా. వావ్ బబ్లు, 8 lakhs అంటే నువ్వు 6,25,000కి చేస్తున్నావు. ఇది చాలా తక్కువ. ఆఫ్ కోర్స్. నీకు విషయం తెలుసా? ఈ బడ్జెట్ హైదరాబాద్ అని కాదు, ఇండియాలో కూడా ఎవరు ఇవ్వలేరు. ది బెస్ట్ బడ్జెట్ నేను మాత్రం ఇవ్వగలను. దట్ ఈస్ బబ్లు. బబ్లు హియర్. అందుకే బబ్లు ఈ ఆఫీస్ లో నంబర్ 1 అంటాను నేను. చెప్పు. ఓకే విక్రమ్, యా, ఒకసారి ఇది కూడా చూడు. ఎక్కువ బడ్జెట్ ఇచ్చేది చూసుకోండి. ఇదేంటి మీరిద్దరు కలిసి పని చేయట్లేదా? అంటే ఎలాగో కలిసే పని చేస్తాం కదా, సో ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం. సరే చూద్దాం. ఎక్కువ బడ్జెట్ వస్తుంది డెఫినెట్ గా. బబ్లు తను నీకంటే తక్కువలో చేస్తుంది. షీఈస్ డూయింగ్ ఇట్ ఫర్ 5,25,000 ఓన్లీ. 5,25,000? హౌ ఇట్ ఈస్ పాసిబుల్?
It is possible, Bablu. No, you can't. I can. So Indu, help Bablu. He's getting weak. Sure, Vikram. Okay? So, here's yours. Let me know if you need anything else. అరే నిజం చెప్పరా, నువ్వే కదా ఇందుకు నా బడ్జెట్ ఇచ్చో. బబ్లు నేనెందుకు ఇచ్చాను? నేను ఇవ్వలేదు. అసలు నేనెందుకు ఇస్తాను? మర్యాదగా నా బడ్జెట్ ఇచ్చిన సంగతిని ఒప్పుకోలేదు అనుకో, నీ శాలరీ సగం కట్ అయిపోద్ది. నిజం చెప్పు. శాలరీ కట్ చేస్తావా? చెప్పు. అంటే ఇందు బబ్లు ఏం పని చేస్తున్నాడు అని అడిగింది. ఇందు నీకో విషయం చెప్పనా? నీకంటే తక్కువ బడ్జెట్లో ప్రాజెక్ట్ ఫినిష్ చేసి బెస్ట్ అనిపించుకోవడానికి బబ్లు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా క్లియర్ చేసి కొత్త ఎక్విప్మెంట్ పెట్టమని మేనేజర్ చెప్పాడు. కానీ బబ్లు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇక్కడ చెడిపోయినవన్నీ టెక్నీషియన్ చేత చూపించి మరీ చెడిపోయిన వాటి తీసేసి కొత్తవి తెప్పించి బడ్జెట్ మిగిలిన చూపిస్తుండు. మనం అట్లా చేస్తే మేనేజర్ దొరికిపోతాం. ఓపెన్ చేద్దాం, ఇవన్నీ అమ్మేద్దాం. అప్పుడు ఇంకా ఎక్కువ బడ్జెట్ అయింది కదా. చెప్పేది వినా అంతోని. ఇవన్నీ అమ్మేసాం అనుకో మన చేతికి బడ్జెట్ వస్తుంది కదా. మొన్న ఇక్కడ ఎక్కడో క్లియరెన్స్ సేల్ ఆఫర్ చూశాను, వాడు 50% ఆఫ్ పెట్టాడు. మనం ఎలా అనుకునేది బల్క్లోనే కాబట్టి మన సేమ్ అడిగినా ఇస్తాడు. అప్పుడు ఇంకా బడ్జెట్ తగ్గుతుంది కదా, అండ్ మనం కూడా దాచుకోవచ్చు. నువ్వు సూపర్ ఇందు. నాకు తెలుసా అంతోని. అంటే బబ్లు 15 మెంబర్స్లోంచి 5 మెంబర్స్ని తీసేసి బడ్జెట్ బోనస్గా ఇచ్చి బడ్జెట్ తగ్గిస్తున్నాడు అనమాట. దీనికన్నా బెటర్ ఐడియా నేను ఇవ్వాలి. దీనికంటే బెస్ట్ ఐడియానా? ఇంతకంటే బడ్జెట్లో తగ్గించలేరట బాబాయ్. ఇస్తాను చూడు, ఆగు. యాంటోనీ, మనం కూడా బబ్లు చేసినట్టు చేద్దాం. కాకపోతే మనం బోనస్ ఇవ్వద్దు, హైక్ ఇద్దాం. బోనస్ అనుకో ఈ ఒక్క 1 మంత్ ఉంటుంది. అదే హైక్ ఇస్తే వాళ్ళు ఇక్కడ వర్క్ చేసిన రోజులు ఉంటుంది కదా, అండ్ వాళ్ళు ఇంకా బాగా వర్క్ చేస్తారు కదా. అరే ఏం పని చేస్తుంది అంటే ఆడు వర్క్ చేస్తున్నాడని చెప్పాలరా, అందుకని బడ్జెట్ మొత్తం చెప్పేస్తారా? అంటే మనం చేస్తుంది అదే పని కదా. అయినా సరే దానికున్న బుర్ర పెట్టుకొని నా బడ్జెట్ తెలుసుకొని బాగా తగ్గించుతారా. చూడ్డానికేమో చాలా రిచ్గా ఉంటుంది, కానీ దాని థాట్స్ ఏమో చాలా పేనాస్గా ఉంటుంది. సో దాని డైలీ లైఫ్ ఏంటో ఒక్కసారి మనం తెలుసుకోవాలి కనుక వీ హ్యావ్ టు స్టార్ట్ ది ఆపరేషన్. ఆపరేషన్ అంటే లైఫ్ చెప్పుకుంటావా? ఆపరేషన్ ఇందు తన డైలీ లైఫ్ ఏంటో మనం చూడాలి. బబ్లు నువ్వేంటి, నీ అవతారం ఏంటి? ఆపరేషన్ ఎందుకంటే ఇలాగెళ్ళరా? ఆపరేషన్ హిందూలో పిసినార్ సంఘం సరిగ్గా చూపించలేదని కింద కామెంట్లో దొబ్బుతున్నారు. సో బేసిక్ గా నేను ఆఫీస్ లో కాకుండా బయట వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా, సో అందుకనే ఈరోజు బయటికి వెళ్తాను అనమాట. నువ్వు నాతో పాటు రా, చూపిస్తా. నువ్వు బయటనే ఎక్కువ సంపాదిస్తున్నావు అంటున్నావు. ఎంత సంపాదిస్తున్నావు ఈ రోజు చూస్తా నేను. చూద్దు గాని, కానీ ఈ రోజు నువ్వు మైండ్ లో ఫిక్స్ అయిపో. ఈ రోజు నేను బ్రోకర్ని. బ్రోకర్ అంటే ఆ బ్రోకర్ కాదు, ఇల్లులన్నీ చూపించే ఇంటి బ్రోకర్ అనమాట. ఓకే, నేను ఎవరిని? ఇంటి బ్రోకర్. పద. ఏమ్మా ఇల్లు నచ్చిందా? అంతా బానే ఉంది గాని ఇంటి ముందు రోడ్డు చాలా విశాలంగా ఉంది. చెత్త అలాంటివి వేయరు కదా. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త మొత్తం పట్టుకుని వెళ్ళిపోతారు. ఆ టైంకి మీరు లెగర కూడానా? ఇఫ్ సపోజ్ మీరు లెగలేరు అనుకోండి, ఇంటి లోపలికి వచ్చి పట్టుకుని వెళ్ళిపోతారు. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. వాటితో పాటు మా సామాన్లు పట్టుకెళ్ళారు కదా. ఏం మాట్లాడతారండి చెత్త చెత్తగానా? నేను ఎంత నమ్మకస్తున్నా మున్సిపాలిటీ వాళ్ళు కూడా అంతే నమ్మకస్తులు. కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ చుట్టుపక్కల పెళ్లిళ్ళు అవి అవుతూ ఉంటాయా బాబు? ఆంటీ గారు మీకు విషయం అర్థం కావట్లేదు. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, మళ్ళీ పెళ్లి అంటే మా ఆవిడ ఒప్పుకోదేమో, ఒకసారి ఆలోచించండి. నీ కాదయ్యా, అంటే చుట్టుపక్కల పెళ్లిళ్ళు అవి జరుగుతూ ఉంటాయి కదా, మెహందీ ఫంక్షన్లని భరత్లని చేస్తూ ఉంటారు. నాకు సౌండ్ పొల్యూషన్ అయ్యా. నాకు కూడా సౌండ్ పొల్యూషన్ అండి. నేను ఇక్కడ రాకముందు చుట్టుపక్కల చాలా పెళ్లిళ్ళు అయ్యేవండి. విపరీతమైన సౌండ్ పొల్యూషన్ చిరాకేసింది అనుకోండి. ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో ఏరియా మొత్తం నా అండర్లోకి వచ్చింది. ఆ తర్వాత నేను ఒక పెళ్లి చేశాను.
ఆ పెళ్లికి వీళ్ళు ఎంత పెద్ద స్పీకర్ పెట్టుకుంటారంటే నేను ఒక చిన్న JBL స్పీకర్ ఇచ్చి అది పెట్టుకొని పెళ్లి చేసుకొని వెదవెళ్ళారా అని అన్నాను. అదేండి బబ్బులు అంటే మీరేం కంగారు పడకండి, నేను ఉన్నాను కదా. అది కాదు బాబు, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని విన్నాను. 24 hours వాటర్ వస్తాయా? ఎవడండి చెప్పింది గాడిద? వాటర్ ప్రాబ్లం ఏంటండి? వాటర్ ప్రాబ్లము వేదావది. స్విమ్మింగ్ పూల్ వాడతారా మీరు? స్విమ్మింగ్ పూల్ ఉందా? లేదు, మీకోసం కట్టిస్తాను కావలిస్తే. స్విమ్మింగ్ పూల్ అంటే వీక్ మొత్తానికి ఒక్కసారి మారుస్తారు వాటర్. మనం అయితే గంటకి మారుస్తాం వాటర్. అంతున్నది వాటర్ ఇక్కడ. మీరేం కంగారు పడకండి, నేను ఉన్నాను కదా. మీరు కిచెన్ చూసారా? చూడలేదు. పదండి. బిల్డింగ్ మొత్తంలో ఈ కిచెన్ సెటప్ ఏదైతే ఉందో నాకు చాలా ఇష్టం అండి. ఇలాంటి సెటప్ ఏ ఇంట్లోనే మీకు దొరకదు. మొన్నటి వరకు ఆ వెంటిలేషన్ కూడా లేదు అక్కడ. ఓనర్ తో ఫైట్ చేశాను. కుకింగ్ చేసేటప్పుడు వెంటిలేషన్ లేకపోతే సఫికేషన్ వచ్చేస్తుంది కదా అన్నాను. దెబ్బకి వాడు వెంటిలేషన్ పెట్టించాడు గాడిదే. అది టోటల్ గా ఈ ఇంటికి నేను 10కి 9.5 రేటింగ్ ఇస్తానండి. మరి ఆ 0.5 ఎందుకు తగ్గించారండి? మీరు కమిషన్ కొంచెం ఎక్కువ ఇస్తే ఆ 0.5 కూడా ఇచ్చేస్తాను. నేను కమిషన్ ఇచ్చుకోలేను గానీ ఆ 0.5 మీ దగ్గరే ఉంచుకోండి. చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. ఓకే, మీకు ఇల్లు అయితే నచ్చింది కదా. మరి నా కమిషన్ ఇస్తే నేను బయలుదేరుతాను. గూగుల్ పే చేస్తా పదండి. అవును బాబు, నువ్వు ఇక్కడ రెంట్ ఎంత అన్నావు? ఎంతండి? 20,000. 20,000? ఇందాక అక్కడ ఒక ఇల్లు చూశానయ్యా, 15,000కే ఇస్తానంటున్నారు. ఇది చాలా ముదురులా ఉంది. వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళండి. ఈ ఎదురుగా ఎవరుంటారో తెలుసా? ఎన్టీఆర్ గారు ఉంటారు. ఇటువైపు ఎవరుంటారో తెలుసా? రాజమౌళి గారు ఉంటారు. అటువైపు ఎవరుంటారో తెలుసా? రామ్ చరణ్ గారు ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఇక్కడ కలిసి ఉండడం వల్ల RRR సినిమా తీశారు. మీరు ఎంతలా నవ్వుతున్నారంటే మీరు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఏదో రోల్ చేస్తారు అని నమ్ముకున్నా నవ్వుతున్నారు. ఊరుకోండి, మీ ఫేస్ పెంపొని చూస్తుంటే డెఫినెట్ గా మదర్ రోల్స్ చేసే అవకాశం ఉంది. మరి నా కమిషన్ ఇప్పుడే ఇచ్చేస్తా. పదండి. వెళ్దాం. నిజంగా చేసేద్దామని. సరు పాప, ఇప్పటికి నీకు 3 ఇల్లు చూపించాను. ఈ 3 ఇళ్ళలో నీకు ఏం నచ్చింది? అంటే మీరు అన్ని హోమ్లీగా చూపిస్తున్నారు, నాకు పెంట్ హౌస్ కావాలి. పెంట్ హౌస్ కావాలని ముందు చెప్పాలి కదా. నువ్వేం కంగారు పడక, నేను చూసుకుంటాను. నేను తను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి 2 రింగులు తీసుకుంటారా? వెళ్ళు. అప్పుడు అమ్మాయి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా. పద, జాగ్రత్త. నేను దీని మేము పడితే చచ్చిపోతేమో. యా, కమింగ్ సరు. సరు పాప, ఎలా ఉంది మన పెంట్ హౌస్? సారీ, నీ పెంట్ హౌస్. చాలా బాగుంది బబ్లు, సేమ్ నేను అనుకున్నట్టే ఉంది. నేను అలాంటివి ఇప్పిస్తూ ఉంటాను. అంటే బబ్లు, ఓనర్స్ తో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఓనర్ తో ప్రాబ్లం? వాట్ ఆర్ యు టాకింగ్? ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కూడా నేను చూసుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఎవరు? సరు పాప. ఆయన సైడ్ మేము క్రైమ్ చేస్తున్నావా ప్రాబ్లం రావడానికి? అంటే క్రైమ్ కాదు, నా బాయ్ ఫ్రెండ్ తో లివింగ్ ఉంటున్నా. ఎవరితో? బాయ్ ఫ్రెండ్ తో లివింగ్ ఇక్కడ. ఇందాకేమన్నా? ఓనర్స్ తో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? ఉంటది. ఎందుకు ఉండదు? అమ్మాయిగా వచ్చి ఇంకొక అబ్బాయితో ఉంటా అంటే ప్రాబ్లం ఉండదా? ఉంటది. డెఫినెట్ గా ఓనర్తో ప్రాబ్లం ఉంటది. కానీ సాల్వ్ చేస్తారు. ఆడికి ఒక 5,000 ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇందాక రెంట్ ఎంత అన్నాను? 10,000. 12,000 అవుతుంది. 2,000 ఎక్స్ట్రా ఇస్తే మనం మేనేజ్ చేయొచ్చు. అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అంటే డెఫినెట్ గా అమ్మాయిలే ఉంటారు. ఫ్రెండ్స్ తో ప్రాబ్లం ఏ ఉండదు. అరే, ఫ్రెండ్స్ తో ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అమ్మాయిలు బాగుంటారా? అంటే అది అబ్బాయిలు వస్తూ ఉంటారు. అబ్బాయి ఎందుకు? మీ ఇద్దరు ఉంటున్నప్పుడు ఇంకొక అబ్బాయిలు రావాలి అవసరమా? అవసరం అని అడుగుతున్నాను. ఉంటుంది, ఆ విషయంలో ప్రాబ్లం ఉంటుంది. ఎక్స్ట్రా ఖర్చు కూడా అవుతుంది. నీకు ప్రాబ్లం లేదంటే వద్దు, మేమిద్దరమే కలిసి ఉంటాం కదా. మీరిద్దరు నన్ను సరిపోదు. అంటే పనావిడ 5,000 తీసుకుంటది. అంటే మేమిద్దరమే కదా, వంట కూడా చేసుకోం కదా. మీరు వంట చేసుకోపోయినా 5,000 తీసుకుంటది. అమ్మాయికి మామూలుగా 3,000. ఇక్కడ ఉన్న మ్యాటర్ బయటికి లీక్ చేయకుండా ఉండాలంటే 2,000 ఇవ్వాలి కదా. సో 5,000 అవుతుంది. టోటల్ ఒక 20,000 అవుతుంది. ఓకే కదా? నాకేం ప్రాబ్లం లేదు. ఓకే కదా? మరి బయట పద, ఎక్కడేం చేస్తున్నావు? పదా. బాయ్ ఫ్రెండ్ అంట, బాయ్ ఫ్రెండ్. నువ్వు బ్యాచిలర్వి. అవునన్నా. నీ రూమ్కి అమ్మాయిలు వస్తూ ఉంటారు. అవునన్నా. ఆ విషయం చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తెలియకూడదు. అవునన్నా. నువ్వు మందు కూడా తాగుతూ ఉంటావు. అవునన్నా. కానీ ఆ విషయం ఓనర్స్ తెలియకూడదు. అవునన్నా. నీ ఇంటి చుట్టుపక్కల కూడా కర్రీ పాయింట్స్ ఉండాలి. అవునన్నా. అవి కూడా తక్కువలో ఉండాలి. అవునన్నా. లేడీస్ హాస్టల్ ఏమో దగ్గరలో ఉండాలి.
అవునా అన్న? ఇవన్నీ ఉండాలి అంటే నాకు ఒక 5,000 ఇచ్చుకోవాలి. అవదన్నా? అయితే బయటకు వెళ్ళిపోవచ్చా అన్న? అవుతుందన్నా. అవుతుందా? మరి ఇచ్చుకో 5,000. ఫోన్ పే ఉందన్నా? గూగుల్ పే కూడా ఉంది. ఓకే. నీకు వాస్తు మంచిగా ఉండే ఇల్లు కావాలనుకున్నావు. హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ చూసినా కూడా దీనికి మించిన వాస్తు అన్నది ఎక్కడా లేదు. అర్థమవుతుందా? నీకిప్పుడు కావాల్సింది కమర్షియల్ స్పేస్ ప్లస్ ఉండడానికి చిన్న రూము. నువ్వు ఉండడానికి రూము అటువైపు చూడు, అది. నువ్వు వర్క్ చేసుకోవడానికి కావాల్సిన ప్లేసు ఇది. హ్యాపీగా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. నీకు కావాల్సింది ఈస్ట్ ఫేసింగ్ అన్నావు కదా, అటువైపు చూడు, అది ఈస్ట్ ఫేసింగ్. ఆ ఈస్ట్ ఫేసింగ్ లో దేవుడి గది కూడా ఉన్నది. నీ అదృష్టం కూడా చెప్పనా, ఇటువైపు శివాలయం. ఓం నమ శివాయ. అటువైపు సాయిబాబా గుడి. అబ్బా సాయిరామ్. ఇటువైపు దుర్గా తల్లి. జై మాతాది. ఇటువైపు అయ్యప్ప స్వామి. స్వామియే శరణం అయ్యప్ప. 4 వైపులు దేవుళ్ళు దేవతలు ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. సో నువ్వు కంగారు పడాల్సిన పనే లేదు. నీ రూమ్కి వెళ్దాం పద. బేసిక్ గా ఈ రూమ్ కి కబోర్డ్స్ లేవు. నేను ఓనర్తో మాట్లాడి 10,000 ఇచ్చి సెట్ చేసాను. నువ్వు ఒక 5,000 ఇవి నాకు, సరేనా? భలే ఉందండి. లిఫ్ట్ ఉందా అండి? ఉన్నది. జనరేటర్ ఉందా అండి? ఉన్నదయ్యా. మరి కరెంటు పోతే జనరేటర్ పనిచేస్తుందా అండి? పని చేయకుండా ఎలా ఉంటదయ్యా? వాచ్మెన్ ఉన్నాడా అండి? మరి ఒక వాచ్మ్యాన్ కాదు, 2 వాచ్మెన్లు ఉన్నారు. సెల్లార్ కిందికే ఉందా పైన ఉందా? బిల్డింగ్ అన్నాక కింద సెల్లార్ ఉంటది కదయ్యా. ఏంటా ప్రశ్న? అంటే క్లయింట్స్ వస్తారు కదండి, కొంచెం పైకి ఉంటే బెటర్ ఏమోనని. ప్రాబ్లం ఏమీ లేదు. మరి రెంట్ ఎంత అండి? ఎంత? 20,000 అంతే. 20,000? నేను ఒక 8,000 ఇచ్చుకోగలనండి. ఎంత ఇచ్చుకుంటావు? 8,000. 8,000. బబ్లు కూల్ డ్రింక్ తెచ్చా. అమ్మాయి అది? అమ్మాయి ఏంట్రా అమ్మాయి? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, అందుకే 10,000 రెంట్ పెంచి పంపించాను. 10,000 పిలిచేసావా? పలసంగా ఉంది బబ్లు. అమ్మాయి దగ్గర కూడా పిలిచేసావా? బబ్బులుకి అమ్మాయి డబ్బులే. వెళ్ళి డోర్ అయ్యి ముందు ఎలా? ఈలో నేను చూసుకుంటా. ఎవరు మీరు? బబ్లు మోడలేషన్. ఎవరు మీరు? ఏం కావాలి? ఈ ఇల్లు భుజంగరావు గారిదేనా? ఈ ఇల్లు భుజంగరం గారిదే. మీకు ఇల్లు కావాలనుకుంటా, కానీ ఖాళీ లేదు. మరి మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఫిలిం నగర్ మొత్తంలోని ఈ ఒక్క ఇల్లే ఖాళీగా ఉంది, అది కూడా 20,000. మీకు కావాలి అంటే 25,000కి ఇస్తాను. మీకు ఓకేనా? మరి ఇంటి ఓనరు? ఈ ఇంటి ఓనర్ నేనేనండి. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని బొట్టు పెట్టుకున్నాను, మీకు కనిపించలేదా? ఈ ఇంటి ఓనర్ నువ్వైతే మరి నేనెవరినే? మీరెవరో మీకు తెలుసుకోవాలనుంది. ఆ విషయం నాకు అర్థమైంది. ఈ గల్లీ చివరన మీ సేవా కేంద్రం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపిస్తే మీరెవరో వాళ్ళే చెప్పేస్తారు. మీరు హుషు అన్నా ఈ ఇంటి ఓనర్ నేనే. ఆ ఇంటి ఓనర్ అమెరికాలో ఉంటాడు. ఆ ఇంటి ఓనర్ పేరు భుజంగరావు. ఆ భుజంగరావు నేనే. దొరికేసావరా? ఈ ఇంటి రెంట్లన్నీ తీసుకొని మోసం చేస్తున్నావా? ఆ ఇల్లు నాకమ్మాలని చూస్తున్నావా? ఎంత సంపాదించావో చెప్పు. సార్ అంటే ఏదో 2 లక్షలు 3 లక్షలు సంపాదించాను సార్, అంతే సార్. 2-3 లక్షలా? నాకే 2-3 లక్షలు అన్నావంటే ఇంకా తెలియకుండా ఎంత సంపాదించుంటావో. పదరా పోలీస్ స్టేషన్ కి. చేదులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తావా? నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తావా? నువ్వు ఉండేది ఎక్కడా? అమెరికాలో ఉంటావు. నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఈ గల్లీ మొత్తం నాకు సంబంధించింది. నీకు ఇంకో 6-7 ఇల్లులు ఉన్నాయి కదా, ఎక్స్ట్రా గా చేసావంటే 6 ఇంట్లోని కూడా చేతబడి చేస్తున్నారని చెప్తాను. చేతబడా? చేతబడే. నాతో పెట్టుకోక అర్థమవుతుందా? అమ్మమ్మమ్మ, నా ఇంట్లో ఉండి నన్నే బెదిరిస్తావా? బెదిరించడం కాదు, ఇప్పుడు వెళ్ళి చేసి చూపిస్తాను. చెప్పను అందరికీ. దెయ్యాలు ఉన్నాయని అందరికి ప్రచారం చేస్తాను చెప్తున్నాను. మొత్తం అందరు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. సిటీలో దెయ్యాలు ఎక్కడిరా? ఉంటాయి, నేను సృష్టిస్తాను దెయ్యాలని. సరే 10 లక్షలు బొక్క, నా ఇల్లు పోతుంది. సరే ఇదంతా కాదు గాని మనం ఒక డీల్ కొద్దాం. ఏంటా డీల్? నువ్వు 10% తీసుకొని మిగతాది నాకు పంపించు. 20% అయితేనే. మరీ ఎక్కువ చేతబడులు చెప్పనా? అమ్మో, వీడు వదిలే రకం కాదు కానీ మొత్తం పోయేటట్టుంది. సర్లే గాని తీసుకొని మిగతాది నాకు పంపించు. పంపిస్తాను. బయలుదేరు. 20% ఓకే కదా? ఇదంతా పక్కన పెట్టి గాని ఇక్కడ ఇదంతా చేస్తుందని నీకు చెప్పింది ఎవరు? అది యాంటోనీ అని నాకు ఫోన్ చేశాడు. ఎవరికి చెప్పొద్దు అన్నాడు.
ఇప్పుడు ఈ చేతులు నాకు ఉంటుంది. సరే అయితే అయ్యానికి పంపించండి నాకు. అమ్మో. బబ్లు అంటే అది బబ్లు అది ఎన్నిసార్లు నీకు ఇద్దాం చూస్తావురా రే?